పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు స్పిరిచువల్ జర్నీ ప్రోగ్రామ్. ప్రతి వారం స్పిరిచువల్ జర్నీ ప్రోగ్రాంలో ఒక్కొక్క మాస్టర్ యొక్క వారి విశేషమైనటువంటి స్పిరిచువల్ జర్నీని మనందరం తెలుసుకుంటున్నాం. మరి ఈ వారం వారి యొక్క స్పిరిచువల్ జర్నీని వారి మాటల్లో మనం తెలుసుకోబోతున్నాం. శ్రీమతి సృజనారెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే ఆనంద్. వెల్కమ్ టు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మీ బర్త్ ప్లేస్, మీ పేరెంట్స్ గురించి చెప్పండి. తప్పకుండా. పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. అండ్ నా పేరు సృజన అండి. మా ఫాదర్ వచ్చేసి రామరెడ్డి గారు అండ్ మై మదర్ నివేదిత. నాకు ఓన్లీ ఒక్కటే సిస్టర్ ఉండింది, శ్రావణి తన పేరు. నా బర్త్ ప్లేస్ వచ్చేసి ఖమ్మం డిస్టిక్ ఇల్లందు. ఖమ్మం డిస్ట్రిక్ట్. ఖమ్మం డిస్టిక్. ఓకే. ఇల్లందు. సో అక్కడే పుట్టాను అండ్ ఇంటర్మీడియట్ వరకు కూడా అక్కడే చదువుకున్నాను. దెన్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఖమ్మం రావడం జరిగింది. ఎంబీఏ ఐ డిడ్ మై ఎంబీఏ ఐటీ పూణే నుంచి, సింబియోసిస్ యూనివర్సిటీ. మీ మదర్ ఫాదర్ క్వాలిటీస్ చెప్పండి. అంటే మీ మదర్ ఫాదర్ని మీరు ఎంచుకున్నారంటే ఇప్పుడు మీరు చేసే వర్క్కి వాళ్ళు ఒక గొప్ప మాస్టర్స్ అయితే తప్ప వాళ్ళ దగ్గర మీరు భర్త తీసుకోరు కదా. మీ పేరెంట్స్ క్వాలిటీస్ చెప్పండి. కరెక్ట్. యాక్చువల్లీ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఆనంద్. ఎందుకనంటే సచ్ ఏ వండర్ఫుల్ పేరెంట్స్ ఐ హ్యావ్. ఎంత మంచి అంటే ఎవ్రీబడి, అందరూ పేరెంట్స్ కూడా, అందరూ పిల్లలకి కానీ అందరు పేరెంట్స్ చాలా బాగుంటారు. అట్ ద సేమ్ వే, సిమిలర్ వే నాకు కూడా దే ఆర్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఎంత గుడ్ అంటే మై మదర్ యాక్చువల్లీ తను ప్రతి దాంట్లో కూడా నాకు ఎప్పుడు చాయిస్ ఇస్తూ వచ్చింది. ప్రతి దాంట్లో కూడా ఎంత ఫ్రీడమ్ అనే దానికన్నా చాయిస్ ఇంపార్టెంట్ ముందు. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకేం తెలియదులే, పిల్లలు కదా, వీళ్ళు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు డ్రెస్సింగ్ అయినా సరే, లేకపోతే వీళ్ళు ఇది ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అది నేనే చూడాలి, నేను సజెస్ట్ చేయాలి, అలాంటిది ఉండేది కాదు. సో షీ యూస్ టు గివ్ మీ ఆల్ ద థింగ్స్. ఎప్పుడైనా సరే అది చూసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో మనకి ఏది కావాలి, నచ్చింది ఏంటి, దాన్ని పిక్ చేసుకునేది. నాకు బర్త్డే దగ్గర నుంచి, ఏదైనా ఫెస్టివల్స్ జరిగిన దగ్గర నుంచి, అండ్ న్యూ డ్రెస్సెస్ తీసుకునేటప్పుడు కానీ, ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినా సరే చాయిస్ అనమాట. ఆల్వేస్ నాకు అది ఎప్పుడు కూడా ఉండేది, ఆ ఫ్రీడమ్, ఆ చాయిస్, అదంతా కూడా. అండ్ షీ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ లేడీ. మాకు యాక్చువల్గా ఆనంద్ ఎట్లా అంటే ఇంట్లో తను మదర్ వచ్చేసేసి ప్రతిదీ కూడా, ఇన్ఫ్యాక్ట్ పూజలు అనే దానికన్నా షీఈ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వాల్వింగ్ ద థింగ్స్ అనమాట. అండ్ తనే ఇన్వాల్వ్ అవ్వడమే కాకుండా మాకు కూడా అలాంటి కైండ్ ఆఫ్ ట్రెడిషన్స్ని అలవాటు చేసేవాళ్ళు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు న్యూ ఇయర్ కానీ అట్లా వస్తుంది కదా, న్యూ ఇయర్ వచ్చినప్పుడు అందరం ఏం చేస్తాం, గ్రీటింగ్ కార్డ్స్ తీసేసుకొని ప్రతి ఒక్కరికి విష్ చేస్తూ ఉంటాం కదా. కానీ మాకు న్యూ ఇయర్ వచ్చిందంటే 10 days 1 week ముందు నుంచి హోంవర్క్ లాగా అనమాట. మేమే గ్రీటింగ్ కార్డ్స్ని ఓన్గా కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి దాన్ని క్రియేటివ్గా చేసేసి అది మేము ఎవరికి ఇచ్చేవాళ్ళం ఫస్ట్ అంటే, మేము ఒక కాలనీలో ఉండేవాళ్ళం అనమాట. అందరూ కూడా పెద్ద పెద్ద ఏజ్డ్ వాళ్ళంతా ఉండేవాళ్ళు, తాతయ్యలు అట్లా పిలిచేవాళ్ళం మేము, అమ్మమ్మ తాతయ్య అట్లా అని, బాబాయ్ పిన్ని అట్లా. సో ఫస్ట్ వాళ్ళకి ఇప్పించేది కార్డ్స్ అన్నీ కూడా. సో దట్ వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫస్ట్ విష్ తీసుకున్నప్పుడు అప్పుడు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే దే ఫెల్ట్ వెరీ హ్యాపీ టు రిసీవ్ అవర్ గ్రీటింగ్స్ అనమాట. అట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ని అన్నిటినీ కూడా సో దట్ అదేమవుతుందంటే ఆ బాండేజ్ అండ్ ఆ కనెక్టివిటీ, మనం ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా అట్లా చాలా బాగా మమ్మల్ని ప్రతి విషయంలో కూడా చాలా బాగా గైడ్ చేస్తూ వచ్చేవాళ్ళు. మై మదర్ యాక్చువల్లీ సచ్ ఎ వండర్ఫుల్ లేడీ. నా డ్రెస్సింగ్ అయినా ఏదైనా అంతే. అండ్ ఫాదర్ దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఒకటి చెప్పాలన్నది, మై ఫాదర్ ఈజ్ లైక్ మై ఫేవరెట్ హీరో. మై ఫాదర్ అండ్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. ఎందుకనంటే హీఈస్ ఆల్వేస్ హార్డ్ వర్క్, హీ బిలీవ్స్ హార్డ్ వర్క్ అంతే. అండ్ ఏదైతే వర్క్ చేస్తారో, ఏదైతే వస్తుందో, నేను చాలా హ్యాపీనెస్ చూసేదాన్ని ప్రతి విషయంలో కూడా. హ్యాపీనెస్ చాలా అంటే ఎంత బాగా వర్క్ చేస్తారంటే ఆనంద్, వర్క్హాలిక్ అనొచ్చు. ఇంకా ఒక్కోసారి నాకు ఏమనిపించేది అంటే ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా, అతనికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎబిలిటీస్, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. మా ఫాదర్కి వచ్చేటప్పటికి ఆయన హార్డ్ వర్కే ఆయనకి మెడిటేషన్ అనిపించేది నాకు, బికాజ్ హీ ఇన్వాల్వ్స్ దాట్ మచ్ అనమాట. సో హీ నెవర్ జడ్జ్ ఎనీవన్ అండ్ హీస్ ద బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా తీసుకున్నారు ఒకసారి. హీ వర్క్స్ ఇన్ సింగరేణి కోల్ మైన్స్. సింగరేణి కోల్ మైన్స్లో వర్క్ చేస్తారు. అండ్ ఎంత హార్డ్గా ఉంటుందో తెలుసు కదా, బట్ అయినా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తూ, చాలా బాగా మంచి గైడెన్స్ ఇస్తూ, ఎప్పుడు కూడా ఆనంద్ ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు, ఇది ఎందుకు నువ్వు ఇలా చదవట్లేదు,
నీకెందుకు ఇంతే మార్క్స్, ఇలాంటి ఎప్పుడు ఉండేది కాదు ఆనంద్ అసలుకి. అండ్ సచ్ ఎ వండర్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ పేరెంట్స్. దట్టు మీరేమో ఫస్ట్ చైల్డ్, కరెక్ట్. ఆ గారాభం ఎలాగుంటుంది నిజంగా. అండ్ మా ఫాదర్కి నేనంటే చాలా ఇష్టం, అన్ని విషయాలు పర్ఫెక్ట్గా అట్లా చూస్ చేసేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ కమింగ్ టు మై సిస్టర్ ఆల్సో, షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆల్వేస్. ఎప్పుడు కూడా ప్రతి విషయంలో తన గైడెన్స్ అయినా సరే, ఏదైనా ఇద్దరం మాట్లాడుకోవడము, ఆ ర్యాపో ఇద్దరికి చాలా బాగుండేది. ఏదైనా సరే ఇన్స్టెడ్ ఆఫ్ సిస్టర్ కన్నా కూడా తను ఒక ఫ్రెండ్ అనేది బాగా చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉంటారు ఆవిడ? తను యూఎస్లో సెటిల్ అయిపోయారు. ఓకే, వాషింగ్టన్ డీసీ. అండ్ మీ ఎడ్యుకేషన్? నా ఎడ్యుకేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ వరకు కూడా ఇల్లందులోనే జరిగింది. తర్వాతకు వచ్చేసి గ్రాడ్యుయేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఖమ్మం న్యూ జనరేషన్ కాలేజ్. అండ్ దాని తర్వాతకి హైదరాబాద్ రావడం జరిగింది ఎంబీఏ కోసము. అక్కడి నుంచి పూణేలో ఒక సెమిస్టర్ మొత్తం కంప్లీట్ చేశాను. అండ్ తర్వాత నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అవునా? చాలా అంటే చాలా. ఐ డిడ్ మై ఫ్యాషన్ డిజైనింగ్. ఓకే. సో దట్ అందుకని చెప్పేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోసం అగైన్ నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి నిఫ్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్లో డిప్లొమా కంప్లీట్ చేశాను. అంత ప్యాషనా మీకు? డిజైనింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎనీ క్రియేటివ్ ఆనంద్, ఎనీ క్రియేటివ్ అంతే. చెప్తున్నాను చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఫ్లవర్స్తో డిఫరెంట్గా డెకరేట్ చేయడం అవ్వచ్చు, లేదంటే క్రియేటివ్గా ఆలోచించే థింగ్స్, ముగ్గులు వేసే దగ్గర అయినా సరే, అట్లాంటివన్నీ కూడా చాలా ఇష్టం. అసలు సోల్ అనే పదానికి పర్యాయ పదంగా క్రియేషన్ చెప్తారు, క్రియేటివిటీ చెప్తారు, క్రియేటివ్ వర్క్స్ అన్నమాట. చిన్నప్పటి నుంచే మీకు బాగా అది అలవాటు? క్రియేటివ్ అంటే నాకు చాలా ఇష్టం. డిజైనింగ్ అంటే మాత్రం చాలా ఇష్టం. ఓకే, అందుకే మీ డ్రెస్ కోడ్స్ కూడా అన్ని యూనిక్గా ఉంటాయి. థ్యాంక్ యూ. అసలు మీరు మొట్టమొదటిసారి మెడిటేషన్ అన్నది మీకు ఎలా పరిచయం అయింది? అసలు మీ మొట్టమొదటి గురువు ఎవరు? ఇట్స్ నిజంగా చాలా మంచి థింగ్ యాక్చువల్లీ. సో ఫస్ట్ ఏంటి అంటే, నేను 10th క్లాస్లో ఉన్నాను ఆనంద్. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ హైదరాబాద్కి వచ్చామన్నమాట. మా పెద్ద మామయ్య ఇట్లా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంటారు. ఫ్యామిలీ మొత్తం వచ్చాము ఇక్కడికి. విద్యాసాగర్ గారు? లేదు, కేబీ రెడ్డి గారు. సో దట్ ఏం జరిగిందంటే, హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫ్యామిలీ అందరము షిరిడి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడికి వచ్చాము సమ్మర్ హాలిడేస్. వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో సో దట్ నార్మల్గా ఇంకా వెళ్ళాలి, ప్లాన్ చేసుకుంటున్నాం, రేపు ఎల్లుండి అలా వెళ్తాము. ఈ లోపున ఏం జరిగింది అనేసి అంటే, కేబీ రెడ్డి గారి లాస్ట్ తమ్ముడు అండ్ మా హస్బెండ్ అండ్ మై సోల్మేట్ ఎవ్రీథింగ్, సో వేణుగోపాల్ రెడ్డి గారు, ఆయన త్రూగా హీఈస్ మై ఫస్ట్ గురు. ఓకే. ఆయన త్రూగా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. ఇక్కడ నీ భర్తే మీ గురువు అయ్యారు? కరెక్ట్. గ్రేట్. సచ్ ఎ వండర్ఫుల్ థింగ్. సో దట్ ఆయన ఏంటంటే, యాక్చువల్లీ నాకు తెలీదు చిన్నప్పటి నుంచి కూడా, వారు ఏంటంటే ఫ్యామిలీ కొంచెం ఇలాంటి థింగ్స్లో మేబీ బికాస్ ఆఫ్ దిస్ అనుకుంటా కొంచెం దూరంగా ఉండేవాళ్ళు, ఎప్పుడు పెద్ద టచ్లో ఉండేది కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను అదే ఫస్ట్ చూడడం వాళ్ళని. చూసిన తర్వాతకి ఆ రోజు అట్లా 2 days అట్లా 1 day 2 day అయిపోయింది. ఒక రోజున వాళ్ళు ఒక ఫ్రెండ్ వచ్చినప్పుడు ఒకళ్ళతో కమ్యూనికేట్ చేసి ఒకళ్ళకి చెప్తున్నారు ధ్యానం అంటే ఏంటి. సో దట్ ధ్యానం చెయ్యి బాగుంటుంది, మెడిటేషన్ చెయ్యి బాగుంటుంది, థాట్స్ అన్నీ ఏమీ ఉండదు, సో స్టేట్ ఆఫ్ నో థాట్లో ఉంటాం, ఇట్లాంటి కైండ్ ఆఫ్ కొన్ని చెప్తూ ఉన్నారు వాళ్ళకి. చెప్తూ ఉంటే ఏం జరిగిందంటే, నాకు సడన్గా అండ్ ఐ వాజ్ ఇన్ టు ద డిఫరెంట్ థింగ్, ఏదో ఒక వర్క్లోనో ఏదో థింగ్లో ఉన్నా నేను. బట్ నాకు కొంచెం మనకి తెలుస్తుంది కదా, ఆ వేవ్ ఆటోమేటిక్గా వచ్చేసింది, ఏదో చెప్తున్నారు ఏంటి, అండ్ చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మనకి మొత్తం మెమరీ పవర్ ఇంక్రీజ్, ఇట్లాంటి కైండ్ ఆఫ్ కొన్ని గ్లిమ్సెస్ నాకు వినిపించాయి. దెన్ అప్పుడు ఏంటి అనేసి అంటే, తర్వాతకి ఆ టైంలో ఏం అడగలేదు, బట్ లేటర్ అడిగాను అనమాట, మీరు ఇట్లా ధ్యానం గురించి ఏదో చెప్తున్నారు కదా, ఏంటి అసలు అనేసి అంటే, ధ్యానం అంటే బాగుంటుందమ్మా, ఆలోచనలు గిన ఏమి రావు, ఆలోచనలు రావా అనేసి అని ఒక క్వశ్చన్ మార్క్ ఇమీడియట్గా. అంటే ఎస్, ఆలోచన రహిత స్థితిలో ఉంటావు అని. అది ఎలా సాధ్యమవుతుంది? ప్రతి ఒక్కరికి ఆలోచనలు వస్తాయి కదా. అది ఎలా అంటే ఒక ఆదత్ అనమాట. చిన్నప్పటి నుంచి ఏదైనా వచ్చిందనుకో, ఫస్ట్ ఇమ్మీడియట్గా దాన్ని అట్లా బ్లాపప్ చేయడము, అట్లా అలవాటు. తెలుసుకోవాలని అడగగానే అవునమ్మా రావు అనేసి అని అన్నారు. ఒకసారి చేసి చూడు అంతే కదా అని అన్నారు. సో దట్ ఈస్ ద మూమెంట్ ఐ స్టార్టెడ్. హీ గైడెడ్ మీ హౌ టు డూ దట్ మెడిటేషన్. దెన్ దట్ వాజ్ మై ఫస్ట్ సిట్టింగ్. మీ హస్బెండ్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? మా హస్బెండ్ నుంచి నేను నేర్చుకున్నది ఆనంద్, ఫస్ట్ ఉపేక్ష.
తర్వాత కరుణ, అండ్ మూడోది వారియర్షిప్. మ్మ్. ఎంత ఉపేక్ష, ఎంత అంటే పేషెన్స్ సచ్ అసలు ఒక్కోసారి అనిపిస్తుంది ఇంత ఎలా ఉంటారు అసలు ఇంత అని చెప్పేసి. అండ్ ఆ సిచ్యువేషన్స్లో నిజంగా వాళ్ళు గైడ్ చేయడం వల్లనే అనుకుంటా ఆనంద్, నేను సో మెనీ థింగ్స్ని ఐ ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్లీ. ఇప్పుడు మనం ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, ఆ సిచ్యువేషన్లో మనకి న్యాచురల్గా దెర్ ఆర్ మెనీ ఎమోషన్స్ ఉంటాయి, సో మచ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి మన లోపల. సో అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ మనకు వస్తూ ఉంటాయి మనకు తెలియకుండానే. కానీ ఆ టైంలో నిజంగా మనం దాని లోపలికి వెళ్ళి దాన్ని అబ్జర్వ్ చేసి, ఓకేనా, ఆ నిజంగా ఉపేక్ష అనేది ఉంటే కనుక ఆటోమేటిక్గా మనకేం కావాలో ఆ థింగ్స్ అన్నీ మెటరలైజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో అది వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను ప్రతి విషయంలో. సో స్పిరిచువల్ ఇండియా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయినా కావచ్చు, లేదా ఫ్రమ్ ది బిగినింగ్ నేను చూస్తున్నప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో హీఈస్ హ్యావింగ్ అ వండర్ఫుల్ పేషెన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే వారియర్షిప్. ఒక వారియర్ లాగా ఉంటారు ఆల్వేజ్. ఎలా అంటే ఇప్పుడు వారియర్ అంటే ఏంటి ఆనంద్, ఇప్పుడు మనం సొసైటీలోనే ఉంటాము, ఇక్కడే ఉంటాము సొసైటీ, బట్ సొసైటీకి బాండ్ అవ్వకుండా సొసైటీకి అతీతంగా ఉంటారు. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ పని ఏంటి అది చూసుకుంటారు. దెన్ అగైన్ హీ విల్ బీ అట్ ద సేమ్ సిచ్యువేషన్. ఎప్పుడు అంటే అంటున్నట్టుగా ఉంటారు. ఎస్. సో అలాంటి క్వాలిటీస్ చాలా బాగా అనిపిస్తుంది. అంతే కదా, మనం డే టు డే లైఫ్లో మెనీ థింగ్స్ని చూస్తూ ఉంటాము. కానీ మనం ఏం చేస్తుంటామంటే ఒక మ్యాగ్నెట్ ఉంటుంది ఆనంద్, మ్యాగ్నెట్కి ఏం తెలుసు, సింపుల్గా అక్కడ వేసేయగానే ప్రతిదాన్ని అట్రాక్ట్ చేసేసుకుంటూ ఉంటుంది. అంతే కదా, ఏది ఐరన్ పార్టికల్స్ ఉన్నా ఏమున్నా సరే దానికి ఏదైతే అట్రాక్ట్ అవుతుందో వాటన్నిటిని అట్రాక్ట్ చేసుకుంటుంది. అలా ఉంటాం మనం. కానీ ఒక వారియర్ మాత్రం అలా ఉండడు. తనకి ఏది కావాలి, ఆ పర్టికులర్ ఏం కావాలి, అలాంటి థింగ్స్ని మాత్రమే చూసుకుంటారు. అగైన్ హిల్ గో బ్యాక్ టు హిజ్ ఓన్ ప్లేస్, హిల్ బి అట్ హిజ్ ఓన్ థింగ్స్. ఆయన పెళ్లి చేసుకుంటారని ఎవరు అనుకోలేదు అసలు. కరెక్ట్. మీరు లేకపోతే ఆయన పెళ్లి చేసుకుంటాడా? ఒకటే చెప్పారు, చేసుకుంటే మాత్రం నిన్నే చేసుకుంటాను, లేదంటే అసలు నో మ్యారేజ్ అని చెప్పి. ఆ పదం విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఐ ఫెల్ వెరీ హ్యాపీ ఆనంద్ అసలుకి. అంతే, లోపల నుంచి ఎంత అంటే ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు లైఫ్ టైంలో. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ క్వశ్చన్ అడిగారు, నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అందరూ ఆనంద్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా లైఫ్లో ధ్యానంలోకి ఎందుకు వచ్చారు అనేసి అని, ఎవరైనా ధ్యానం ఎలా పరిచయం అయింది, ఎలా వచ్చారమ్మా అనేసి అని ఎవరిని అడిగినా కానీ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ అ కైండ్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కదా. బట్ నాకు నా లవ్వే నేను ధ్యానంలోకి వచ్చేలాగా చేసింది. ఆ ప్రేమనే. ప్రేమ ధ్యానం రెండు తెచ్చుకున్నారు? ప్రేమ ధ్యానం రెండు తెచ్చుకున్నాను. ఎందుకంటే ఆనంద్ ఇప్పుడు ప్రతిదీ ఇట్స్ అ వండర్ఫుల్ జర్నీ సిన్స్ మై చైల్డ్హుడ్ నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి, ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెరీ వెల్. అంతే కదా ఆనంద్. అండ్ ఇట్లా వచ్చేటప్పటికి ఎప్పుడైతే నేను ఆ ప్రేమని చూశానో, సో దట్ నేను ఆ ప్రేమను పొందాలి అని అంటే ధ్యానంలోకి రావాలి. ఎంత ముడిపడి ఉన్నాయి చూడ అసలు రెండు. చూడు ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఉండిందో. అట్లా ఆ ప్రేమ చేయబట్టే నేను ధ్యానంలోకి వచ్చాను. ఇప్పుడు మీరా సౌండ్ పార్టీ బాగా డబ్బున్నోళ్ళు, పేరుంది, ఫిజికల్ లైఫ్లో ఒక రాయల్ ఫ్యామిలీ. ఇక్కడికి వచ్చేసరికి ఈయనేమో సన్యాసిలాగా ఉంటాడు. అవును, అసలు బుద్ధిస్ట్ మాంకుగా చెప్పుకోవచ్చు నన్ను. కరెక్ట్. మీకు మా పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదో, రేపొద్దున నా పరిస్థితి ఏంటి, ఇవేవో ఆలోచనలు రాలేదా? ప్రతి ఒక్కళ్ళకి కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ ఉంటారు, ఏదో ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అనేసి అని అంటారు. సో దట్ ఈజ్ ద టైం. నాకు ఫస్ట్ టైం నాకు చూసినప్పుడు నేను ఒక తెలియని ఫీలింగ్ ఆనంద్, లోపల నుంచి ఎలాంటి తెలియని ఫీలింగ్ అంటే, నేను ఒక లాంగ్ లైఫ్, నాకు ఇతనితోనే నా జీవితం ముడిపడి ఉంది అనేది ఒక లోపల నుంచి ఒక వాయిస్ అనేది వినిపించేసింది. ఓకే. అది నన్ను చాలా ఇచ్చేసింది. అండ్ ఎందుకో తెలియదు ఆనంద్, ప్రతిసారి నాకు ఎప్పుడు ఎలా అనిపించేది అంటే, అండ్ దీని మూలంగా నేను ఎప్పుడైతే ఫస్ట్ ధ్యానం, అండ్ అది కూడా చూడాలని ఇప్పుడు గ్యాప్ అనేది నాకు లేదు ఎక్కడ కూడా. అవును. అంటే ఎలాగా, ఇప్పుడు ఫస్ట్ మెడిటేషన్ చేస్తూ ఉన్నాము, నేను వచ్చిన తర్వాత ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ ఈజ్ నాకు ఫస్ట్ ఆర్ సెకండ్ డే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఐ ఇంట్రడ్యూస్ టు మెడిటేషన్. ఎప్పుడైతే నేను ధ్యానం చేస్తూ ఉన్నానో నాకు అవన్నీ కూడా అవగతం అయ్యాయి. ఓహో ఇలా ఉంటుందా, అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్, ఆ హ్యాపీనెస్, ఇన్నర్ హ్యాపీనెస్ అవ్వచ్చు, అండ్ సంకల్ప శక్తి అవ్వచ్చు, నేను తెలుసుకున్నది అవ్వచ్చు, ధ్యానంలో వచ్చిన అనుభవం, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించేది. అండ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ అనమాట. అండ్ దీనికి నాకు ఎలా ముడిపడి ఉండింది అంటే, హీఈస్ ద పర్సన్. నేను ఏమైతే వీటన్నిటిని ఎక్స్పీరియన్స్ అవుతున్నానో, నా త్రూగా నేను ఏదైతే అనుభవిస్తున్నానో, వాళ్ళ త్రూగా అనుభవిస్తున్నానో, సో న్యాచురల్గా నాకు వాళ్ళు కావాలి
హీఈస్ ద రైట్ పర్సన్ ఫర్ మీ, అంతే. ఇంకా నేను అది ఫిక్స్ అయిపోయాను. ఓకే. అది ఎప్పుడైతే నేను ఫిక్స్ అయిపోయానో న్యాచురల్గా నా జర్నీ కూడా అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసింది. ఓకే, గ్రేట్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు అడిగినట్లుగా నాకు చాయిస్ ఉండింది. మీరు చెప్పినట్టుగా నా పేరెంట్స్ అంత వండర్ఫుల్ చాయిస్ కూడా ఇచ్చారు. చూడమ్మా, లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్, నీకు ఎట్లా కావాలి అనేసి అని అంటే ఒక పర్సన్ని చూస్ చేసుకో నువ్వు, ఓకేనా? నువ్వే సెలెక్ట్ చేసేసుకో. మేమేమి వీళ్ళకి వాళ్ళకి అందరికీ చెప్పము. నీకు ఎలాంటి పర్సన్ కావాలో నువ్వు సెలెక్ట్ చేసుకో. బికాజ్ నువ్వు అల్టిమేట్గా ఉండాల్సింది వాళ్ళ ఫర్దర్ లైఫ్ అంతా అంతా. అలాంటి చాయిస్ ఇచ్చారు నాకు. సో నాకు ఎప్పుడు ఒకటే అనిపించేది ఆనంద్, ఒక పర్సన్ అనేవాళ్ళు ఒక అల్టిమేట్ ఒక ఇంజనీర్ అయ్యి ఉండొచ్చు, లేదా ఒక డాక్టర్ అయ్యి ఉండొచ్చు, కలెక్టర్ అయ్యి ఉండొచ్చు, ఎవరైనా అయ్యి ఉండొచ్చు. కానీ ఒక ఆధ్యాత్మిక స్పిరిచువల్ పర్సన్ అవ్వడం మాత్రం జరగదు. అందులో ఇంతగా నేను ఇందాకే చెప్పాను, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న ఒక పర్సన్ మాత్రం దొరకరు. రేర్ పీస్. సో లైక్ శివ అంతే. ఇంకా నాకు శివానే వస్తున్నారు అనేసి, శివానే నా హస్బెండ్ అవుతున్నారు అనేసి అంటే అంతకన్నా హ్యాపీనెస్ ఇంకేం కావాలి లైఫ్లో? అంటే శివుడికి శ్మశానం తప్ప ఏ ఉండదు కదా, మీకు ఆ శ్మశానం ఎలా నచ్చిందని? అంటే మొత్తం ఎక్కడున్నా కానీ అంతా కూడా శివాదే కదా. ద కాన్షియస్నెస్ ఈజ్ ఫిల్డ్ విత్ హోల్ కాన్షియస్నెస్ ఈజ్ ఫిల్డ్ విత్ శివ. సో మీ బిగ్ పిక్చర్కి మీరు కరెక్ట్ అయిపోయారు. మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే, ఇందాక మీరు అన్నారు ఆయనకి దగ్గర ఏమీ లేదు, ఆయన ఒక బుద్ధిస్ట్ మాంక్ లైక్ శివుడికి ఏముండదు శ్మశానం తప్ప. అంటే మీరేమన్నారు, అంతా శివానే కదా అన్నారు. ఆయనకు స్పిరిచువాలిటీ తప్ప ఏం లేదు. ఎవరైనా అమ్మాయి పెళ్లి చేసుకుంటుందంటే ఎన్నో క్రైటీరియాస్ చూస్తారు. మీరు చూస్ చేసుకోవడానికి అంటే మీ ఇంట్యూషన్ మీకు చెప్పిందని చెప్తున్నారు కదా, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? అంటే లోపల నుంచి ఆనంద్, ఎప్పుడైతే వెన్ వీ కనెక్ట్ విత్ అవర్ సెల్ఫ్, ఓకేనా, సో ఇన్ డీపర్గా ప్రతి ఒక్క సెన్స్ కూడా మన లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది. ఓకే, అ ప్యూర్ ఇంట్యూషన్, అంతే కదా? అవును. ఇఫ్ యూ ఫాలో దట్ విల్ టేక్ అస్ టు ది ఫర్దర్. ఓకే, ప్రతిదీ కూడా. సో నాకు ఎప్పటి నుంచి ప్రతిసారి కూడా ఆనంద్, ఒక చిన్నది ఇక్కడ ఒకటి చెప్పాలి. యాజ్ ఏ క్రియేటివ్ అవ్వచ్చు, లేకపోతే అది ఎందుకో తెలియదు ఆనంద్, ఎప్పుడైనా సరే నేను ఎప్పుడైనా లోలో ఉన్నా సరే, ఎప్పుడైనా బాధ కలిగినప్పుడైనా సరే నేను మ్యూజిక్ని వింటాను బాగా. ఓకే. ఆ మ్యూజిక్ విన్నప్పుడు దాంట్లో నన్ను ఫస్ట్ బాగా ప్రభావితం చేసేవి ఏంటి అంటే, ఒక సాంగ్ ఉండింది, అది భారతీయుడి సినిమాలో పచ్చని చిలుకలు తోడుంటే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఆనంద్, నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం, మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం, చలిగుప్పే మాసంలో చెలి ఒళ్ళే ఆనందం, నా చెవులను మోస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం, అందం ఓ ఆనందం, బంధం పరమానందం, చెలియా వయసుడిగే సుగదంలో అనుబంధమే ఆనందం ఆనందం, పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, ఈ లోకంలో కన్నీరింకా చెల్లు, చిన్న చిన్న గూటిల్లోనే స్వర్గం ఉందిలే, అరే చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే, సీతాకోక చిలుకకు చీరలెందుకు, అరే ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిబ్బులెందుకంట, పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, లోకంలో కన్నీరింకా చెల్లు. సో దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్ ఆల్ టైమ్ ఆనంద్. ఎప్పుడు నేను లోలో ఉన్నా కూడా, ఎందుకంటే ఐ ఫీల్ లైక్ నాకేమనిపిస్తుందంటే దెర్ ఈజ్ నథింగ్ మోర్ దాన్ హ్యాపీనెస్, ఆనందం, ఒక బ్లిస్, అంతే కదా ఆనంద్. అది ఎప్పుడు మనతో ఉందనుకో, మనకి ఏది కావాలంటే అది మనతో పాటు వచ్చేస్తుంది, ప్రతిదీ కూడా. కరెక్ట్. ఆల్వేస్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉంటుందో, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో నువ్వు ఏదైతే హ్యాపీనెస్ని ఫీల్ చేసుకుంటూ ఉంటావో, ఏదైతే హ్యాపీనెస్ని ఆస్వాదిస్తూ ఉంటామో, దట్ లీడ్స్ అవర్ లైఫ్ ఫర్దర్ ఇంటూ వెరీ బ్లిస్ అనమాట. చాలా బ్లిస్లోకి వెళ్ళిపోతూ ఉంటాము.
అలాంటి కైండ్ ఆఫ్ అలాంటిది ఎప్పుడు నేను అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత, అండ్ నేను చెప్పాను కదా ఇప్పుడు ధ్యానంలోకి రావడానికన్నా ముందు ఎవరైతే నాకు ఆ పర్సన్ కావాలనుకున్నానో, ఈ ఆనందం నాకు ఎక్కడైతే దొరుకుతుందో అనుకున్నానో, ఈ బ్లిస్ నాకు ఎక్కడైతే లభిస్తుందని అనుకున్నానో, సో ఆ లోపల ఉన్న ఇంట్యూషన్ ఏం చెప్తుందంటే హీఈస్ ద రైట్ పర్సన్, ఓకే, హీఈస్ ద రైట్ పర్సన్. సో మోర్ ఓవర్ ఏం జరుగుతుందంటే మనము ప్రాపంచికంలో ఉన్నప్పుడు వీ ఎక్స్పీరియన్స్ మెనీ థింగ్స్ కదా, వీ అట్రాక్టెడ్ బై సో మెనీ థింగ్స్, బట్ దోస్ ఆర్ ఆల్ టెంపరరీ థింగ్స్. If you follow your real intuition, that will leads to your permanent things, the permanent bliss. కరెక్ట్. అది నేను వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ అయ్యాను. చూస్తున్నప్పుడు వారి యొక్క బిహేవియరెన్స్లో అవ్వచ్చు, వేణు యొక్క బిహేవియరెన్స్ చూడడము, థింగ్స్ని ఎలా చూస్తున్నారు, ఉపేక్ష ఎంత ఉండింది, కరుణ ఎంత చూపిస్తున్నారు ఒక్కొక్కళ్ళ మీద, అది తెలియకుండానే ప్రతి ఒక్క విషయంలో కూడా అవునా, ఓహో ఇలా ఉంటారా, ఇలా కూడా థింగ్స్ అనేటివి మనం సాల్వ్ చేసుకోవచ్చా ప్రతిదాన్ని కూడా, అండ్ ఇలా కూడా మనం సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయొచ్చా, ఇవన్నీ కూడా నాకు తెలుస్తూ ఉండింది. సో ఇది నాకు ఏమనిపించింది అనేసి అంటే దిస్ ఈజ్ మై రియల్ లైఫ్, ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ యామ్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనేది నాకు బాగా నచ్చింది అనమాట. అందుకనేసి ఐ హ్యావ్ చూజన్ దట్ పర్సన్. గ్రేట్. వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్? పర్పస్ ఆఫ్ లైఫ్ నేను ఏదైతే తెలుసుకున్నానో దాన్ని అందరికీ చెప్పడం, అండ్ ఆల్వేస్ నేను ఆ ఎంప్టీనెస్తో కనెక్ట్ అయ్యి ఉండాలి. ఎంప్టీనెస్, ఆ ప్యూర్ కాన్షియస్నెస్, వాట్ ఎవర్ ఐ ఎక్స్పీరియన్స్డ్. ఆ ఎక్స్పీరియన్స్ని ఒకసారి మీ మాటల్లో షేర్ చేయరా? సో నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కానీ ఆనంద్, ప్రతిసారి కూర్చున్న తర్వాత నా దగ్గర ఉన్న మెయిన్ థింగ్ ఏంటి అంటే ఏదైనా సరే చిన్నప్పటి నుంచి ఎక్కువ ఏదైనా తెలుసుకోవాలని అనుకుంటే కంపల్సరీగా దాని మీద ఎఫర్ట్స్ పెడతాను. అది వర్క్ అయినా సరే, లేకపోతే నేను చేసే పని అయినా, ఏదైనా కమిట్మెంట్ నేను ఒకదానికి ఫిక్స్ అయిపోయాను అని అంటే మాత్రం అది డెఫినెట్గా చేస్తాను. 100% ఐ గివ్ మై బెస్ట్. సో అలాంటి విషయంలో అలా ఉన్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు కూడా అంతే. ఎప్పుడైనా ప్రతిసారి కూర్చున్న తర్వాతకి కనెక్ట్ అయిపోవడము, దెన్ దెర్ ఆర్ మెనీ ఎక్స్పీరియన్సెస్ లైక్ థర్డ్ ఎక్స్పీరియన్సెస్, రాంపా మాస్టర్తో ఎక్స్పీరియన్స్ రావడము, అండ్ తర్వాతకి ఆస్ట్రల్ ట్రావెల్, ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అందరికీ జరుగుతూ ఉంటుంది. అట్లా జరుగుతున్న తరుణంలో ఇప్పుడు రీసెంట్గా ఒక ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఫిబ్రవరి అట్లా అనుకోవచ్చు, ఆ టైంలో ఏం జరిగింది అనేసి అని అంటే నేను ధ్యానంలో కూర్చున్నాను. నేను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను, నా జాబ్ ఇంట్లో నుంచే కాబట్టి వెన్ ఎవర్ ఐ గెట్ ద టైమ్ ఆల్వేస్. ఏం జాబ్ చేసేవారు మీరు? నేను సద్గురు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీలో కార్పొరేట్ కమ్యూనికేషన్స్లో చేశాను అనమాట. యా, అక్కడ కూడా బాగుంది, వర్క్ ఈజ్ వెరీ నైస్, ఐ లెర్న్డ్ మెనీ థింగ్స్. సో ఫస్ట్ కమింగ్ టు దిస్ జర్నీ ఏం జరిగింది అని అంటే, ఆ ఫిబ్రవరిలో నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎప్పటిలాగానే నేను కనెక్ట్ అయిపోయాను. ఎప్పుడైతే ఆ స్టేట్ ఆఫ్ నో థాట్, ఎంప్టీనెస్లో ఎప్పుడైతే నేను ఆ శూన్యంలోకి ప్రయాణించామో అప్పుడు నాకు ఒక లైట్ ఫామ్లో బ్రాడ్విన్, ఆ మాస్టర్ పేరు బ్రాడ్విన్. సో వాళ్ళు వచ్చారనమాట. దెన్ వాళ్ళు అడిగింది ఒకటి, ఆర్ యూ రెడీ అని అడిగారు నన్ను. దెన్ నేనేం చేశానంటే ఎస్ ఐ యామ్ సార్, ఐ యామ్, ఎస్ మాస్టర్ అది చెప్పేశాను. నేను చెప్పిన తర్వాతకి మళ్ళీ ధ్యానం నుంచి మామూలుగా బయటకు వచ్చేసిన తర్వాత వేణు గారికి చెప్పాను, ఇట్లా నాకు ఒకళ్ళు ఇలా జరిగింది ఎక్స్పీరియన్స్, ఒక మాస్టర్ వచ్చారు, వాళ్ళు బ్రాడ్విన్ అని చెప్తున్నారు, అండ్ ఆర్ యూ రెడీ అని నన్ను అడిగారు. అంటే ఎస్ చెప్పేసేయమ్మా, ఓకే అని చెప్పేసేయి అంతే కదా అని అది చెప్పారు. నేనైతే 100% ఎస్ ఐఎమ్ రెడీ మాస్టర్ అనేసి చెప్పాను అని అంటే ఎస్ యూ డిడ్ ద బెస్ట్, మంచి పని చేసావు, అలానే ఓకే చెప్పు అని అన్నారు. దెన్ తర్వాతకి మళ్ళీ నెక్స్ట్ డే రోజున కూడా కూర్చున్నప్పుడు అగైన్ ఐ కనెక్టెడ్ విత్ ద సేమ్ మాస్టర్. అండ్ తర్వాత నుంచి ఏం జరిగిందంటే ఆనంద్, ఆఫ్టర్ బ్రాడ్విన్ తర్వాత నాకు ఇప్పుడు మా ఏంజలినా అనమాట, ఏంజలినా అని చెప్పేసి. సో దట్ ఎలా అంటే ద లైట్ బీయింగ్స్ ఎట్లా అంటే వాళ్ళిద్దరూ కూడా నన్ను ఒక స్పేస్ షిప్, ఇప్పుడు మనం ఎలా చూస్తుంటాం స్పేస్ షిప్ అనేది అందరికీ ఐడియా ఉంటుంది, అట్లాంటి స్పేస్ షిప్లో వాళ్ళు ట్రావెల్ చేస్తూ వచ్చేవాళ్ళు. అండ్ ఎంత క్లియర్గా అంటే ఆనంద్, ఒక మిర్రర్లో ఇప్పుడు నేను ఇక్కడ మనం మిర్రర్ పెట్టామనుకోండి, జస్ట్ ఇక్కడి నుంచే మొత్తం నేను అంతను పక్కనంతను జరుగుతుంది తెలుస్తుంది, బట్ ఇక్కడ నేను కనెక్ట్ అయిపోయేది. అండ్ మై ఫిజికల్ సిస్టమ్ టోటలీ చేంజ్డ్. అండ్ నాది యొక్క ప్రతిదీ కూడా ఈవెన్ ఇన్నర్ సెన్సెస్ వైజ్గా అయినా అవ్వచ్చు, ఫిజికల్ సిస్టమ్ వైజ్గా అయినా అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా చేంజ్ అవుతూ వచ్చింది అనమాట.
అండ్ ఆ చేంజెస్ జరుగుతున్నాయి అనేది నేను క్లియర్గా విట్నెస్ చేసేదాన్ని. వాళ్ళు ప్రతిసారి కూడా ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా, ఉన్న సిచ్యువేషన్లో ఆటోమేటిక్గా వెన్ ఐ కనెక్టెడ్ విత్ దెమ్ ఐ కుడ్ ఏబుల్ టు సీ దే ఆర్ కమింగ్. ఆ స్పేస్ షిప్లో వాళ్ళు ట్రావెల్ చేస్తుంది, వాళ్ళు వచ్చింది, ఓకేనా. తర్వాతకి నా యొక్క ఆస్ట్రల్ ఆ బాడీలో చేంజెస్ ఎలా జరుగుతూ ఉండింది, ఎలా లైట్ని ఫిల్ అవుతూ ఉండింది, ప్రతిదీ కూడా నేను విట్నెస్ చేస్తూ ఉండేదాన్ని. అలా జరుగుతున్న తరుణంలో అలా ప్రాపర్గా ఒకానొక స్టేజ్కి వచ్చేటప్పటికి ఐఎమ్ రెడీ అనమాట విత్ ద హోల్ మై సిస్టమ్. అప్పుడు ఏం జరిగింది, ఒకరోజు మళ్ళీ సేమ్ ఇట్లానే మెడిటేషన్లో ఉన్నప్పుడు దెన్ నాకు సడన్గా మహోత్తర్ బాబాజీ వచ్చారు. సో మహోత్తర్ బాబాజీ వచ్చేసి ఏం చెప్పారనంటే, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ 11 days, ఓకే, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ 11 days గో టు తులసీమా. ఆమె తను 3 లీవ్స్ని, ఆకుల్ని ఇస్తుంది 3 times a day. అండ్ ఆ 3 లీవ్స్ని వాటర్లో అనమాట వేసి దెన్ జస్ట్ కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్, అంతే. అది చెప్పింది నాకు ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అనగానే అది ఒకటి. అండ్ తర్వాతకి ఏం జరిగింది అంటే, దిస్ ఈజ్ ద రైట్ టైం అనమాట. వాళ్ళు నాకు ఏంటి అంటే ఆనంద్ ఇక్కడ అర్థమైంది. ఒకసారి మేము యాక్చువల్లీ మాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఇద్దరికి కూడా. అట్లా మేము కుంభమేళ వెళ్ళాం, అలహాబాద్ 144 yearsకి ఒకసారి వస్తుంది కదా, ఆ కుంభమేళకి వెళ్ళాం మేము. కుంభమేళకి వెళ్ళినప్పుడు అక్కడ అలహాబాద్ మేము ఏం చేసామంటే, క్రియాయోగా ఉంది కదా, వాళ్ళ ఆశ్రమంలో మేము స్టే చేసామన్నమాట. ఓకే, మనకి ఎంత వండర్ఫుల్ ఆపర్చునిటీ అంటే ఆనంద్, నిజంగా నేను చెప్పాను కదా, ఇఫ్ యూ బీ విత్ దట్ సోర్స్, ఇఫ్ యూ బీ విత్ దట్, అంతే కదా, ఎప్పుడైతే నువ్వు దాంతో కనెక్ట్ అయిపోయి ఉంటావో ఆల్వేజ్, దట్ లీడ్స్ టు యూ ఇన్ అ బెస్ట్ వే. ఎందుకంటే అక్కడ యాక్చువల్గా కుంభమేళకి వెళ్ళినప్పుడు ఎంత రష్ ఉంటుందో తెలుసు, నో ప్లానింగ్. దట్టు ఆ క్రియాయోగ వాళ్ళు అవుట్ సైడర్స్ని ఎంటర్టైన్ చేయరు. సో ఆల్రెడీ ఎంత అంటే మన వాళ్ళు అప్పుడు అక్కడ కుంభమేళాలో మన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు కదా. సో ఆల్రెడీ మన మాస్టర్స్ భానుగారు ఉన్నారనమాట అక్కడ. సో వాళ్ళు ఏం చేశారంటే, మేము వెళ్ళిన తర్వాతకి ఇమ్మీడియట్గా అసలు మమ్మల్ని తీసుకెళ్లారు. ఎంత సచ్ ఏ వండర్ఫుల్ ఆశ్రమం అండ్ ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఆనంద్, ఆశ్రమం ఇక్కడ ఉంటుంది అండ్ కింద మొత్తము మనకు ఆ గంగా రివర్ ఉంటుంది. జస్ట్ ఇట్స్ అ వాకబుల్ డిస్టెన్స్ అంతే, ఆశ్రమం నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఆ ప్లేస్లో మాకు మేము ఇట్లా స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ అండ్ వీఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్ కదా, సో ధ్యానం ఇదంతా ఉన్నాం కదా, వాళ్ళు ఏం చేశారంటే దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట. వాళ్ళు మాకు అకామిడేషన్ ఇచ్చారు, మా గుడి పక్షులు దొరికినాయని. కరెక్ట్. అప్పుడు ఏం జరిగిందంటే, లోపల వచ్చేసిన తర్వాత ఒక నెక్స్ట్ డే రోజు ఆనంద్, సో వేణుగారు ఏదో మామూలుగా మాట్లాడుతున్నారు వాళ్ళతోని. నేను అక్కడ బాబాజీ కూర్చున్నది ఆ చెట్టు ఉండింది కదా, అక్కడికి వెళ్ళిపోయాను, వెళ్ళి కూర్చున్నాను. అక్కడ కూర్చున్న తర్వాతకి నాకు క్లియర్గా బాబాజీ నాకు ఇనిషియేట్ చేసినట్టుగా అండ్ క్లియర్గా తెలుస్తూ ఉన్నారు. ఐ ఎక్స్పీరియన్స్డ్ అనమాట, అంతే. ఇంకా ఒక వండర్ఫుల్ కాన్షియస్నెస్ నేను అంతా ఫీల్ అయ్యాను, ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ అగైన్ నేను ఏ రోజైతే మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా ధ్యానంలో కూర్చున్నప్పుడు అప్పుడు బాబాజీ నాకు కనెక్ట్ అయ్యి చెప్పారు, దిస్ ఈజ్ ద రైట్ టైం, ఓకే, దిస్ ఈజ్ ద టైమ్, యూ హ్యావ్ టు గో విద్ ఇన్, యూ హ్యావ్ టు నీ ఆ ఇన్నర్ జర్నీ అగైన్, దిస్ ఈజ్ ద రైట్ టైం అనేసి అని చెప్పారనమాట. అంతే ఆనంద్. అసలు చెప్పేసిన తర్వాత నుంచి ఆ నైట్ అంతా కూడా నేను ఒక కాన్షియస్, ఒక మా ఆవిడ అసలుకి మా అంటే మొత్తం సృష్టి మొత్తానికి కూడా ఏదైతే ఆ ఎనర్జీ, ఆ విశ్వశక్తి ఏదైతే ఉంటుందో, ఎక్కడి నుంచి అయితే ఆ మూలం ఉంటుందో, సోర్స్, షీఈస్ ద వన్ అనమాట మా. ఓకే. అండ్ అప్పటి వరకు కూడా ఇదంతను కూడా ఆనంద్, ఇక్కడ నేను చెప్పే ప్రతి ఎక్స్పీరియన్స్ కూడా అన్ని లైట్ ఫార్మేషన్స్లో ఉన్నాయి. ఎవ్రీబడి దేర్ ఒరిజినల్ స్థితి ఈజ్ ఆల్సో లైట్ ఫార్మేషన్స్లో అనమాట. మా అనగానే మనం నార్మల్గా ఒక రూపం కనిపించడము లేకపోతే ఇలా ఉంటుంది అని చెప్తాం కదా, షీస్ టోటలీ డిఫరెంట్. ఓకే, దట్ లైట్ ఫామ్ అండ్ ఆ స్పార్కిల్స్ ఎట్లా షేర్ అవుతూ ఉంది, హోల్ మొత్తము అంతా కూడా ఆ శక్తి ఎట్లా ప్రయాణం చేస్తుంది. ఐ కనెక్టెడ్ విత్ హర్ టోటల్లీ అండ్ మై హోల్ సిస్టమ్ ఎవ్రీథింగ్. నేను వారి యొక్క గైడెన్స్లో ఉన్నాను అనమాట నైట్ అంతా కూడా. ఆ నెక్స్ట్ డే రోజున ఆనంద్ యాజ్ యూజువల్లీ లేచిన తర్వాతకి న్యాచురల్గా మన డే టు డే లైఫ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా
టోటల్ చేంజ్ ఉంది. అసలు టోటల్ అంటే టోటల్ చేంజ్. ఎవ్రీథింగ్ ఐఎమ్ ఎక్స్పీరియన్స్ ద ఎంప్టీనెస్, అ ప్యూర్ కాన్షియస్నెస్. ఎంప్టీనెస్ అంటే ఇంకా ఎంప్టీనెస్ అనమాట. అండ్ ఎవ్రీథింగ్ ఒక గైడింగ్ ఉండేది ప్రతిదీ కూడా, బ్రాడ్వే దగ్గర నుంచి, ఏంజలినా దగ్గర నుంచి, ఇంక్లూడింగ్ మై డ్రెస్సింగ్ ఆల్సో ఆనంద్. అసలు నేను ఇన్ని ఇయర్స్ నుంచి కూడా నాకు ఆ డిజైనింగ్లో నేను చేసినాను, కానీ ఆ 11 days ఆ పర్టికులర్ పీరియడ్లో వాట్ ఐ యూస్ టు వేర్ అనేది ఇట్స్ ఎ బిగ్ మ్యాటర్ ఫర్ మీ. ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్స్. అసలు నేను జస్ట్ బిఫోర్ ఒకటి మనము తీసేసుకొని క్లోత్స్ సెట్ చేసి పెట్టుకుంటాం, బట్ ఆఫ్టర్ నేను వచ్చేసిన తర్వాత నా పర్సెప్షన్ మొత్తం చేంజ్. వై యూ హ్యావ్ టు వేర్ దిస్ కలర్స్, ఈరోజు ఈ కలర్స్ని ఎందుకు యూస్ చేస్తున్నాం. ఫస్ట్ డే అనేది ఒకటే చిన్నది చెప్తాను. ఫస్ట్ డే రోజున నేను యాక్చువల్లీ పిక్ చేసుకుంది సంథింగ్ ఎల్స్, బట్ అక్కడికి వచ్చేటప్పటికి ఆ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్. ఓకే. ద వేర్ యు ఆర్ ట్రావెలింగ్, ద వేర్ యు ఆర్ గోయింగ్ టుడే, ఆ ఏదైతే ప్లేస్ వీఆర్ వెళ్తున్నామో, దీస్ టూ ఆర్ ద కలర్స్. ఓకే. సో ఇక్కడ ఒక చిన్నది చెప్పాలి. నేను ఒక ఫిజికల్ సిస్టంలో ఉన్నానని ఉంటుంది కదా, అది ఎవరికైనా తెలుస్తుంది. అవును. కానీ ఆనంద్, అది ఆ చెట్టు దగ్గరికి ఇలా వెళ్ళి నేను జస్ట్ ఇలా కనెక్ట్ ఇలా అయిపోయేటప్పటికి, ఇలా ఉండేటప్పటికే నాకు మాస్టర్స్ గైడెన్స్ అని ఏదైతే వచ్చింది అని నేను చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కదా, అది నైజం కదా. న్యాచురల్గా ఎవరమైనా కానీ ఏదైనా ఉంటే చెప్పాలనిపిస్తుంది ఎక్స్ప్లెనేషన్. ఆ థాట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికే డిసపియర్ అయిపోయేది. అంత క్లియర్గా. అంటే ఆ ఫిజికల్ సిస్టంలో నుంచి రిలీజ్ అయ్యే ఆ థాట్ ఏదైతే ఉంటుందో, అది ఇక్కడి నుంచి ఇక్కడికి రాగానే ఇట్స్ అ టోటల్లీ డిసపియర్. దెన్ ఆటోమేటికలీ ఆ తులసి మాతో ప్లాంట్తో కనెక్ట్ అయిపోయేదాన్ని. ది ఫస్ట్ డే హర్ ఒరిజినల్ స్థితి. అండ్ తులసి మా ఏంటంటే ప్లాంట్ యొక్క గొప్పతనము, తను ఎందుకు అబార్ట్ తీసుకొని ఒక మాస్టరు తనని ఏ విధంగా సృష్టించారు ప్లానెట్ ఎర్త్ మీదకి, తన యొక్క ఉపయోగము, అంటే ఎవరైతే కనెక్ట్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి తను ఏ విధంగా ఆ వైబ్స్ని వాటన్నిటిని కనెక్ట్ చేస్తుంది అనేది చూడడము. ఏం లేదు, జస్ట్ ఇలా వెళ్ళగానే ఎంత బ్యూటిఫుల్గా అంటే ఆనంద్, టోటల్ ఆ వైబ్రేషన్సే మారిపోయేది, కనెక్టివిటీ. అండ్ ఒక 3 leaves వచ్చేసేది. ఆ 3 leaves ఆటోమేటిక్గా ఏదైతే ఆ వాటర్ ఉంటుందో దాంట్లో వేయగానే ఫ్రమ్ సన్ నుంచి, సూర్యభగవాన్ నుంచి ఆటోమేటిక్గా ఒక లైట్. అండ్ లైట్ అనగానే ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మెడిటేషన్ ఆర్ వాట్ ఎవర్, చాలా లైట్ ఫీల్ అవుతాం, బట్ దిస్ ఈజ్ టోటలీ డిఫరెంట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైట్ పార్టికల్ ఈజ్ ఎలా ఉండేదంటే ఆనంద్, ఒక జమెట్రికల్ ఫార్మేషన్స్లో ఉండేది. ఓకే. ఒక జమెట్రికల్ ఫార్మేషన్స్తో కనెక్ట్ అవుతూ ఉండేవి అక్కడి నుంచి వచ్చే ఆ వేవ్స్ అంతా కూడా. అంతే, ఆ వాటర్ తీసేసుకున్న తర్వాతకి ఆనంద్ టోటలీ చేంజ్డ్. ఫిజికల్ సిస్టమ్ మొత్తం చేంజ్ అయిపోయేది. అండ్ ఫస్ట్ టైం కూర్చున్నప్పుడు ఆ ఎంప్టీనెస్లోకి ట్రావెల్ చేసినప్పుడు ఓన్లీ 3 times మాత్రము హోల్ సిస్టమ్ అంతా కూడా, ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్, దెన్ అగైన్ ఫ్రమ్ హియర్ టు ఈ చక్ర నుంచి ఆటోమేటిక్గా మొత్తం ఫిజికల్ సిస్టమ్ అంతా ఎంప్టీనెస్ ఆల్వేస్. ఎట్లా అంటే ఎంత క్లియర్గా అంటే ఆనంద్, ఒక బర్డ్, ఒక పువ్వు ఉండిందనుకో, ఒక మొగ్గ ఉండిందనుకో, ఇట్స్ బ్లో అప్ అయిపోయినప్పుడు ఆ సెన్స్ ఎలా ఉంటుంది, అంత బ్యూటిఫుల్గా ఎక్స్పాన్షన్, దట్ లైట్, ఆల్ దోస్ లైక్ పెటల్స్ ఇట్లా ఓపెన్ అయిపోయి ఎక్స్పాన్షన్. ఆ ఎంప్టీనెస్తో కనెక్ట్ అయిపోయేదాన్ని టోటల్గా. ఓకే. అండ్ ఫ్రమ్ అక్కడి నుంచి నెక్స్ట్ సెకండ్ డే అండ్ ఒక్కొక్క ప్లేస్కి, ఒక్కొక్క లోకాన్ని విజిట్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. అండ్ విత్ ది గైడెన్స్ ఆఫ్ ఏంజలినా అండ్ బ్రాడ్వే. ఓకే. లైక్ ఐ అండ్ నిర్వాణ లోక అండ్ బ్రహ్మలోక, సప్తరిషీస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ హనుమాన్జీ, how they are protecting the planet earth, how we are evolving, how the masters are doing, like అలా ప్రతిదీ కూడా హోల్ క్రియేషన్ ఏదైతే ఉందో ఎప్పుడు ఆ లైట్కి కనెక్ట్ అయిపోవడము, ఆ లైట్ నుంచి డిఫరెంట్ లోకాస్కి ట్రావెల్ అవుతూ ఉండడము. అండ్ ఆల్వేస్ దట్ ఎంప్టీనెస్, ప్యూర్ కాన్షియస్నెస్, లైట్. సో ఇదంతా కూడా
ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉండేదాన్ని. మామూలుగా హనుమంతుడిని అందరూ మొక్కుతూ ఉంటారు స్వామి అని చెప్పేసి, మీరు డైరెక్ట్ దర్శించారు. పర్టికులర్ మూమెంట్లో మీ ఫీలింగ్ ఏంటి? ఒక రోజున సేమ్ ఇలానే కనెక్ట్ అవుతున్నప్పుడు జస్ట్ వెళ్ళిన తర్వాత ఆ రోజు హనుమాన్జీ అన్నమాట. చూడు ఎప్పుడో కలిసావు, మళ్ళీ ఆ స్మైల్ ఉంటుంది కదా ఆనంద్, ఆ వెల్కమింగ్ చెప్పే స్మైల్ ఉంటుంది కదా, అది ఇప్పటికీ కూడా నా ఆ ఫ్రేమ్ అలానే ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఆ లోపల ఓకే, వెల్కమింగ్ చేసి మళ్ళీ అగైన్ యు ఆర్ బ్యాక్ టు ది సేమ్ ఫ్యామిలీ. అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే నన్ను గైడ్ చేస్తూ ఉంటారో త్రూ దట్ ఆ ఏమంటారు, చెప్పాను కదా ఇప్పుడు డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి, ఆ జియోమెట్రికల్ ఫార్మేషన్స్ త్రూగా ఆ ట్రావెల్ అవుతున్నప్పుడు వారి త్రూగా కొన్ని లోకాస్కి వెళ్తున్నప్పుడు కూడా సచ్ ఎ వండర్ఫుల్ స్థితి. అండ్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ అయింది ఆనంద్ చెప్పడానికి, ఇట్స్ అ లైట్ లాంగ్వేజ్ టోటల్లీ. ద జర్నీ ఈజ్ టోటల్, ఎంటైర్ జర్నీ ఈజ్ విత్ లైట్ లాంగ్వేజ్. అది ఎట్లా అంటే ఆనంద్, మాటలు ఒక్కొక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ అయిన దాంట్లో ఒక చిన్న డౌట్ అంతా కూడా నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నానేమో అనిపిస్తుంది. అంత వండర్ఫుల్, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అది. ఎక్స్పీరియన్స్ అయ్యేదాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడం చాలా డిఫికల్ట్, దట్టు అది చాలా ఇన్నర్ జర్నీ అది. అండ్ ఇక్కడ పర్టికులర్గా హనుమాన్జీ అండ్ మహాతర్ బాబాజీ ఎందుకంటే, ప్లానెట్ ఎర్త్ ఎప్పుడైతే ఇక్కడ ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, సో అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోయినప్పుడు, సో వాళ్ళు వెళ్ళి అడుగుతారనమాట బాబాజీని, ఓకే, ఐ నీడ్ యువర్ హెల్ప్ అని చెప్పి. ఓకే, సో అక్కడ ఆ ప్లానెట్ ఎర్త్ అనేది బాబాజీ అండ్ హనుమాన్జీ ఇద్దరి దగ్గర నుంచి కూడా వాళ్ళిద్దరి గైడెన్స్లోనే ప్రతిదీ కూడా వాట్ ఎవర్ దే ఆర్ టేక్ కేరింగ్ ఆఫ్ అస్. ఇప్పుడు మన భూమి అంతా వారిద్దరి చేతులతో రక్షింపబడుతుంది. ఓకే, అది నేను ఎక్స్పీరియన్స్. అది అట్లా అందుకని చెప్పేసి ఆనంద్, ప్రతిదీ చూడు నేచర్, వీటన్నిటికీ మూలం ఏంటంటే ఫస్ట్ ప్లానెట్ ఎర్త్లో ఎన్ని చేంజెస్ జరగాలంటే కూడా మూలం నుంచి జరగాలి, నేచర్ స్పిరిట్స్ నుంచి జరుగుతూ ఉంటుంది. కరెక్ట్. అందుకే మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతుందో ప్రతిదీ కూడా నేచర్ స్పిరిట్స్ నుంచే అవుతూ ఉంటుంది. అందుకే వన్స్ యూ ఎక్స్పీరియన్స్డ్ ప్లాంట్స్తోనైనా సరే నేచర్ స్పిరిట్స్ని కనెక్ట్ అయిపోతే ప్రతిదీ కూడా ఎలా చేంజెస్ జరుగుతోంది, ఎలా ఎవాల్వ్ అవుతోంది. మీరు బేసిక్గా కూడా ప్లాంట్స్తో ఎక్కువ కమ్యూనికేట్ చేస్తుంటారు కదా. కరెక్ట్. ఆ కనెక్టివిటీ ఉంటుంది మీకు ఎప్పుడు. అవును. ఈవెన్ అంటే ఇది వచ్చింది కాబట్టి ఫస్ట్ నేను అంటే వేణుగారి దగ్గర నుంచి మ్యారేజ్ ప్రపోజల్ యాక్సెప్ట్ ఓకే అయినప్పుడు కూడా నేను ఫస్ట్ బెస్ట్గా చెప్పుకుంది కూడా నా ఫ్రెండ్స్ ప్లాంట్స్తోనే. ఏంటి ఫ్రెండ్స్ ప్లాంట్సా? ఎస్. నాకు ఇంటి దగ్గర నాకు ఎట్లా అంటే ఆనంద్, నా ఫ్రెండ్స్ వచ్చేసి మోస్ట్లీ ప్లాంట్సే. అవునా? ఎస్. ఓకే. మనం యాక్చువల్గా ఏం లేదు ఆనంద్, వాట్ ఎవర్ ఇక్కడ మనకి ప్లాంట్స్ అనేసి అని అంటే వీ కెన్ కమ్యూనికేట్ అండ్ వీ కెన్ కనెక్ట్ వెరీ ఈజీలీ. ఓన్లీ హ్యూమన్ బీయింగ్ హ్యావింగ్ ఎ స్పెషల్ క్వాలిటీ ఏంటి అనేసి అని అంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్ కాన్షియస్నెస్ ఉంటాం మనం. ఆ లైఫ్ మనకేంటి తెలుస్తుంది, ఒక్క మెట్టు ఎక్కువగా ఏముంటాం మనము అంటే మనము లైఫ్ ఫోర్స్ ఉంది, మనం ఆ లైఫ్ని ఎంజాయ్ దాంట్లో ఉన్నాము అనేది మాత్రమే తెలుస్తుంది. కరెక్ట్. అది అదర్వైజ్ ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వచ్చినప్పుడు, ఎప్పుడైతే మనము నా దగ్గర ఏదైతే సోర్స్ ఉండిందో అంతా కూడా అదే ఉండింది అని మనం తెలుసుకున్నప్పుడు వీ కెన్ కనెక్ట్ విత్ దెమ్ వెరీ ఈజీలీ. అది మనము అంతా ఒకటే అయిపోతాం. అందుకని చెప్పి మనం వాళ్ళతో చాలా ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతాం. మీ అనుభవాలన్నీ వినాలంటే కనీసం 1 సంవత్సరం పడుతుంది. దీంట్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ తీసుకుందాం. అలాగే మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవర్, ఇది 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 ఫస్ట్ టైం నన్ను ఇలా టచ్ చేసింది ఎక్స్పీరియన్స్ నన్ను మెడిటేషన్లో అని చెప్పే ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పరా? మెడిటేషన్లో అట్లాంటివి ఉన్నాయి, చాలానే ఉన్నాయి. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను కనెక్ట్ అయిన మాస్టర్ ఫస్ట్ రాంపా మాస్టర్, లోప్సాంగ్ రాంపా. ట్యూస్డే లోప్సాంగ్ రాంపా మాస్టర్. ఎస్. టిబెటన్ మాస్టర్. ఎస్. అది నేను మెడిటేషన్ చేసిన తర్వాత ఇక్కడ మెడిటేషన్ నేర్చుకున్నాను. దెన్ మేము నా హోమ్ టౌన్కి వెళ్ళిపోయాను. అక్కడ నాకు వేణుగారు నువ్వు కంటిన్యూ చేయి, ఇలా బాగుంది, ఇలా ఎక్స్పీరియన్స్ వచ్చింది నీకు ఫస్ట్ డే రోజున, వాట్ ఎవర్, అది నాకేమీ చెప్పలేదు ఎప్పుడు కూడా. జస్ట్ నేను బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేశాను. నాకేదో తెలియని నేను ఎక్స్పీరియన్స్ ఏదైతే అయ్యానో
అంతకుముందు అనుభవంలో ఏదైతే అయ్యానో దెర్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ హ్యావ్ టు నో. సో దాన్ని ఒకసారి నేను ట్రై చేయాలి, నేను తెలుసుకోవాలి అసలు వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ అని చెప్పి. అప్పుడు నేను స్టార్టెడ్ అగైన్ సిన్సియర్గా, చాలా ఫస్ట్ అనమాట, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఇంటెన్షన్తో ఆ మెడిటేషన్ చేస్తూ వచ్చాను. 13th డే రోజున 14th డే రోజున నేను మెడిటేషన్లో కూర్చొని ఉన్నాను. దెన్ రాంపా మాస్టర్ అనమాట, అప్పటికి తెలియదు నాకు రాంపా మాస్టర్ అని, కానీ ఒక మాస్టర్ వచ్చారు అంతే. ఐ ఆస్క్డ్ వాట్ ఈస్ ఎనర్జీ. దెన్ ఆటోమేటిక్గా ఆ సిస్టమ్ మొత్తం కూడా ఒక ట్రయాంగిల్ లాగా ఒక దానిలాగా చేంజ్ అయిపోయి జస్ట్ ఇట్ వెంట ఇన్సైడ్ అనమాట, త్రూ హియర్, ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైందంటే నా యొక్క సిస్టమ్ మొత్తం అంత ఫుల్ ఆఫ్ ఎనర్జీ కదా, ఇంకా నేను ఆల్మోస్ట్ 1 వీక్ వరకు అసలు వాటర్ కూడా తీసుకోలేదు. ఒక 4 days అయితే లిటరలీ వాటర్ లేదు, ఫుడ్ లేదు. అయినా కానీ ఎంత ఎనర్జెటిక్గా, ఎంత అంటే ఎవరైనా ఎలా ఉంటారు తీసుకోకుండా ఉన్నప్పుడు, సిస్టమ్ అంతా డీలా అయిపోతాము, లేకపోతే డల్గా కనిపిస్తూ ఉంటాము. కానీ అలాంటిది ఏం లేదు ఆనంద్, అసలుకి చాలా అంటే చాలా హ్యాపీగా ఫిజికల్ సిస్టమ్ చాలా యాక్టివ్గా ఉండింది. అండ్ ఆటోమేటిక్గా అన్ని సెన్సెస్ అన్నీ కూడా ప్రతి ఒక్క దాంతో కనెక్ట్ అయిపోయినట్టుగా ఎవ్రీథింగ్ ఐ కుడ్ ఏబుల్ టు, అంటే ఆ కాన్సన్ట్రేషను, ఆ మెమరీ పవర్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, చూస్తున్నప్పుడు ప్రతి దాంతో నేను కనెక్ట్ అవుతున్నాను అని ఒక ఫీలింగ్ కలిగింది నాకు అప్పుడు. అలా ఆ తర్వాత నుంచి నిజంగానే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఆల్వేస్ రాంపా మాస్టర్, ఇప్పుడు మీరు ఎలానైతే కూర్చొని మాట్లాడుతూ ఉంటారో అలా నాకు ప్రతిదీ కూడా గైడ్ చేసేవాళ్ళు నన్ను. అండ్ ఇక్కడ ది బెస్ట్ అంటే ఏంటి అని అంటే ఒకటి నేను చెప్పగలుగుతాను. నేను అసలు అప్పట్లో నాకు అసలు ఏమీ తెలీదు, ధ్యానం ఎలా చెప్పాలి లేకపోతే ఏం చేయాలి అనేది నాకు ఎప్పుడు తెలియదు ఆనంద్. అట్లాంటిది నేను సిటీకి వచ్చిన తర్వాతకి స్టార్టెడ్ స్లోలీగా జస్ట్ నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యానో అది ఆల్రెడీ ఇంటి దగ్గర అన్ని చోట్లను కాలనీలో ఉన్న అందరికీ నేను ధ్యానం చెప్పడము అదంతా చేయడం జరుగుతూ ఉంది ఆనంద్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ధ్యానం ఎలా చెప్పాలి ఏంటి అనేది ఇప్పుడు ఉన్నంత నాలెడ్జ్ కూడా ఉండదు కదా. అప్పుడు ఏం జరిగిందంటే నా దగ్గర ఒక మొబైల్ ఉండింది. మొబైల్కి ఒకళ్ళు నెంబర్ తీసుకొని కాల్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చింది అనేసి అని అంటే ఏజీ ఆఫీస్ నుంచి వచ్చింది. ఏజీ ఆఫీస్ నుంచి వచ్చి, అమ్మ ఇట్లా మేము ధ్యానము చెప్తారంట కదా, సో ధ్యానం చెప్పడానికి వస్తారా మీరు అనేసి అని అడిగారు నన్ను. అడిగినప్పుడు నేను వెళ్ళాను అనమాట అక్కడికి. వెళ్ళిన తర్వాతకి వాళ్ళు ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు అనేసి అని అంటే ఫస్ట్ ఎవరైతే నన్ను అడిగారో వాళ్ళ హయ్యర్ అథారిటీ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ ఆ పర్సన్ ఉన్నారనమాట. సో వాళ్ళు నన్ను చూపించేసి పరిచయం చేయగానే, ఎస్ సార్ నమస్తే, నా పేరు సృజన అని చెప్పాను. అయిపోయింది. అతను ఇలా చూస్తున్నారు, అంటే ఇంకెవరైనా వస్తారని చెప్పి క్లాస్ చెప్పడానికి. మేబీ అప్పుడు దాకా ఆయన వస్తా అనుకున్నారేమో, వేరే ఎవరైనా వస్తే. ఇమీడియట్గా ఏం చెప్పారంటే, నేనే సార్ క్లాస్, సరే అమ్మా ఇంకెవరైనా అంటే, లేదు సార్ నేనే చెప్తాను అనేసి అని అన్నారు. షాక్ తినేసి ఎలా అన్నారంటే, ఓకే అమ్మా యూ క్యారీ ఆన్, సరేనా, నాకు కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, మీరు చెప్పేయండి, స్టార్ట్ చేయండి అని చెప్పారు. దెన్ ఎక్కడో మనకు తెలుస్తుంది కదా, కొంచెం మనం క్యాచ్ చేస్తాం కదా ఈజీగా. మీరు ఎలా వెళ్ళారు అప్పుడు? నేను ఇమీడియట్ ఇట్లా ఫస్ట్ టర్న్ అయ్యాను. ఇమీడియట్గా మళ్ళీ వెనకకు ఒకటేసారి తిరిగి, సార్ చాలా బాగుంటుంది సార్, దయచేసి ఒక్కసారి మీరు రండి, మీకు కుదిరితే కనుక ఒక 10 నిమిషాలైనా రండి సార్, సో మీరుంటే నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఆన్ మై సెషన్ అని చెప్పేసి వచ్చేసాను. లోపలికి వచ్చాను ఆనంద్. ఇమాజిన్ లైక్ 120-130 పీపుల్, లైక్ బిగ్ కాన్ఫరెన్స్, అది ఫస్ట్ టైం బిగ్ కాన్ఫరెన్స్. దాంట్లో అందరూ కూర్చొని ఉన్నారు, అందరూ పెద్ద వాళ్ళు లైక్ కూర్చున్నారు. ఎంత సిన్సియర్గా అంటే అసలు ఎవరో వస్తారు ఏదో చెప్తారు అనే రేంజ్లో ఉండింది. కానీ ఆనంద్ అందరికీ ఏమవుతుంది, న్యాచురల్గా చూడగానే ఒక ఫియర్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా మనం షింక్ అయిపోతాము, ఇప్పుడు ఏం చెప్పాలి ఏంటి అనేది. కానీ ద మూమెంట్ ఐ స్టెప్డ్ ఇన్ అండ్ అది చూసిన తర్వాత ఈ థాట్ ఏదైతే వచ్చేస్తుందో ఈ లోపలనే ఆటోమేటిక్గా రాంపా మాస్టర్. అండ్ ఎంత చేంజ్ ఉండేదంటే ఆనంద్, బిలీవ్ మీ, జస్ట్ స్టెప్ ఇన్, బిఫోర్ ఉన్న సృజన, అసలు సృజన నోవేర్ అసలుకి ఉండేదే కాదు, ఓన్లీ అక్కడ రాంపా మాస్టర్ ప్రజెన్స్ మాత్రమే కనిపించేది. ఓకే. బికాస్ ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, అందరూ కూడా వన్స్ ఐ స్టార్టెడ్, ఆ లోపల నుంచి ఏదైతే నేను చెప్పేసేస్తున్నానో అందరూ కూడా ఎనర్జీ దాంట్లో ఆ సోర్స్కి కనెక్ట్ అయిపోయే వాళ్ళు ఆనంద్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ వచ్చేది అని అంటే ప్రతిదీ కూడా ఆయనే మొత్తము. ఎందుకంటే బికాజ్ వెన్ వీ కనెక్టెడ్ విత్ మాస్టర్స్ ఎనర్జీస్, అంతే కదా, మనం ఎప్పుడైతే హయ్యర్ సెల్ఫ్ దానికి కనెక్ట్ అయిపోయి ఉంటామో, వాళ్ళ వైబ్స్ లోపలికి వెళ్ళిపోయి ఉంటామో, ప్రతిదీ కూడా ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు అందరూ అంటూ ఉంటారు, ఎలాగా అంటే మనము వెళ్ళి ఏమి మాట్లాడక్కర్లా, ఏమి ఎక్స్పీరియన్స్ చేయక్కర్లేదు, జస్ట్ బీ విత్ యువర్ సెల్ఫ్.
దట్ ఎంప్టీనెస్, దట్ ప్యూర్ కాన్షియస్నెస్ విల్ టేక్ యూ టు ది ఫర్దర్ ఆల్వేస్. అట్లా వాళ్ళ యొక్క వైబ్స్ అందరికీ ఇది కూడా చెప్పించేసి ఆ తర్వాతకు వాళ్ళే నన్ను మళ్ళీ రెగ్యులర్గా చెప్పించుకోవడము, మెడిటేషన్ క్లాసెస్కి పిలవడము. అండ్ నేను ఎవరినైతే సార్ని ఇన్వైట్ చేశానో వాళ్ళే వచ్చేసి సెషన్ మొత్తం వినేసి ఫుల్ సెషన్ అంతా వచ్చి కూర్చున్నారు. దెన్ హీ హిమ్సెల్ఫ్ ఎక్స్ప్రెస్డ్ అనమాట. ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో నేను ఇలా వద్దనుకున్నాను, ఈఎంఐ ఏం చెప్తుంది అనేసి అని అనుకున్నాను. ఇంత చిన్న ఎవరో వస్తారని ఎదురు చూశాను, ఈఎంఐ ఏం చెప్తుంది అని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్గా క్లాసెస్ కండక్ట్ చేయించుకోవాలి. ఓవరాల్గా ఎలా జరిగింది ప్రోగ్రామ్? ఇట్స్ వెంట్ ఆఫ్ వెరీ వెల్. అండ్ ఆఫ్టర్ దట్ మెనీ పీపుల్. అప్పుడు మీ ఏజ్ ఎంత? జస్ట్ ఐ మీన్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ అంతే. అప్పట్లోనే అంత పెద్ద క్లాసు? యా, చాలా చోట్ల కండక్ట్ చేసాం ఆనంద్. మెనీ కాలేజెస్కి కూడా, స్కూల్స్, కాలేజెస్. అంటే ఇంత పెద్ద పెద్ద ఆఫీసర్లకి, ఇంత పెద్ద స్కూళ్ళలో, కాలేజీలో చెప్పాలంటే అంటే ఫియర్ ఏం రాదా లోపల? లేదు, అదే చెప్తున్నాను కదా, నా బ్యూటిఫుల్ మై జర్నీ ఈజ్ విత్ మై మాస్టర్. ఆ స్టెప్ పడగానే మాస్టర్. ఓకే, అంతే. ఎంత చేంజ్ అంటే నాకే ఇట్స్ వండర్ఫుల్ అనిపించేది ఎంత వచ్చిన తర్వాత. అండ్ నిజంగా ఆనంద్, ఇది చెప్పి తీరాలి. పక్కన ఇప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు, ఇప్పుడు ఇఫ్ ఐ ఎక్స్ప్రెస్ సంథింగ్, హౌ యు ఆర్ ఫీలింగ్ కదా, నడిపించేదంతా మీరే అని తెలిసిన తర్వాత, రాంప మాస్టర్ అని తెలిసినాక మళ్ళీ వెళ్ళేసి వాళ్ళతో చెప్తున్నప్పుడు వాళ్ళ లోపల ఒక కైండ్ ఆఫ్ రియాక్షన్ ఉంటుంది కదా, ఒక కైండ్ ఆఫ్ బ్లిస్ అండ్ ఒక కైండ్ ఆఫ్ స్మైల్ ఉంటుంది కదా, అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో వర్ణించలేని ఆనందం. మీ యొక్క ఎక్స్పీరియన్సెస్లో థర్డ్ డే ఎక్స్పీరియన్స్ కావచ్చు, యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇలా అనేక అనుభవాలను పొందారు కదా, థర్డ్ డేకి సంబంధించినటువంటి ఒక అనుభవం చెప్పండి. దాంట్లో ట్రావెల్ చేసడానికి ముందు వాటర్ మీద వెళ్తూ ఉన్నాం అంటే క్లియర్గా తెలుస్తూ ఉంది దాని మీద ట్రావెల్ చేస్తున్నాము అని చెప్పి. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ డిఫరెంట్ లోకా అని తెలుస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు దెర్ ఆర్ మెనీ 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 మాస్టర్స్ అనమాట. లెండా గుడ్మెన్, బుద్ధా దగ్గర నుంచి, ఓషో దగ్గర నుంచి, ఇంకా వీళ్ళే కాదు, చాలా అంటే చాలామంది కూడా, చాలామంది మాస్టర్స్ అందరూ కూడా. అండ్ వాళ్ళందరూ కూడా ఎలా అనేసానంటే హౌ ద ప్లానెట్ ఎర్త్ ఈజ్ ఎలాంటి హయ్యర్ డైమెన్షన్స్కి, హయ్యర్ వరల్డ్స్కి ఎలా తీసుకెళ్ళాలి, అండ్ ఆ వైబ్స్ ఎలా యాడ్ అవుతుంది, ఎలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీస్ని ఇది చేయాలి అనేది ఐ విట్నెస్డ్ టోటల్గా కూడా. నేను అప్పుడే మొత్తం వాళ్ళ ప్రజెన్స్లో అక్కడ ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్ని కూడా, అండ్ వాళ్ళ నుంచి జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ ఎనర్జీస్ అన్నీ కూడా ఇక్కడ మానవాళికి ఎలాంటి కైండ్ ఆఫ్ లైక్ మన పిరమిడ్ రూపంలోనే అనుకోవచ్చు. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ పిరమిడ్స్, శక్తి క్షేత్రాల్లాగా, అంతే కదా. సో ఇలాంటివి ఎలా ఉండాలి, ఎలా ప్లానెట్ ఎర్త్ని వీఆర్ మూవింగ్ ఇన్ హయ్యర్ డైమెన్షన్స్, అదంతా కూడా నేను అక్కడి నుంచి ఆ ఎక్స్పీరియన్స్ త్రూగా నేను విట్నెస్ చేశాను. గ్రేట్. ఒక యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్. యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఇది చాలా ఇంట్రెస్టింగ్. చాలా ఏంటంటే ఇట్లా నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఆనంద్, సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు, ఎస్ అయిపోయిన తర్వాత నేను ఇలా అందరికీ కాలనీలో అందరికీ డిగ్రీ ఫస్ట్ ఇయర్కి, ఇంకా సెకండ్ ఇయర్ అయిపోయింది, దెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చేసాను. అప్పుడు ఖమ్మంలో ఉన్నానని చెప్పాను కదా, గ్రాడ్యుయేషన్. అందరికీ కాలనీలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మెడిటేషన్ చెప్తుండేదాన్ని. అండ్ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు కనిపించినా కూడా వేరే థింగ్స్ అని పక్కనకి వెళ్ళిపోయి, ఏంటమ్మా నెక్స్ట్ ఏంటి, ఏం ప్రోగ్రామ్ చేద్దాం, ఎలా ధ్యానం సెషన్స్ ఎక్కడ పెడదాం, ఇట్లాంటివి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఆంటీ వాళ్ళందరూ కూడా వచ్చేసి సాయంత్రము ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సంబంధించిన టాక్సే జరుగుతూ ఉండేవి. అట్లా నేను యాక్చువల్గా ఖమ్మంలో ఉన్నప్పుడు మా అమ్మమ్మ గారి దగ్గర ఉన్నాను అనమాట. తను ఏమైంది అంటే, షీజ్ యంగ్ ఓన్లీ, మా మదర్ వాళ్ళ పిన్ని గారు. వాళ్ళు ఏం జరిగింది అనేసి అని అంటే, ఆవిడ ఇదంతా చూసి భయపడిపోయింది. ఈ అమ్మాయిని నా దగ్గర పెట్టేసేస్తే తినేంటి, చదువు లేదు, ఏమీ లేదు, ఈ ధ్యానం అంటుంది, ఈ క్లాసెస్ అంటుంది, ఇవే తిరుగుతూ ఉంది ఈ అమ్మాయి మొత్తం కూడా, ఎట్లా ఇప్పుడు అసలుకి అనేసని ఇంట్లో ఇన్ఫామ్ చేసేసింది. వాళ్ళు ఏం చేశారంటే టోటల్గా ఇంక ఇప్పటి నుంచి నో క్లాసెస్, డోంట్ గో అవుట్ సైడ్, ఓకే, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ అండ్ ఎగ్జామ్స్, అంతే, ఇంకా నువ్వేం చేసేది లేదు అసలుకి అని చెప్పేసింది. అప్పుడు నాకు ఇది మనకేమో చెప్పడము, ఇది ఒక జాయ్, ఇది ఒక ప్రతిదీ ఎంజాయ్ ఉంటుంది ప్రతి దాంట్లో, ఇలా ఎక్స్పీరియన్స్ అవుతూ అందరితో కలుస్తూ ఉండడము, నోయింగ్ అండ్ బీయింగ్, తెలుసుకోవడము, దాంట్లో ఉండడము, రెండు హ్యాపీనెస్సే కదా. అట్లా నాకు ఫస్ట్ అనుకున్నాక చూడు ఆనంద్, చెప్పినట్లుగానే రాంపా మాస్టర్ ఏదైతే ఉంటారో, ఇట్స్ ఓకే, యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అని చెప్పేశారు, అంతే. చెప్పిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఆనంద్ ధ్యానం చేస్తున్నప్పుడు
ఆస్ట్రల్ ట్రావెల్స్లో దెర్ ఆర్ మెనీ లైక్ సోల్స్ అనమాట. Okay. చాలా అంటే చాలామంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వన్ సైడ్ బుద్ధ అండ్ వన్ సైడ్ రాంపా మాస్టర్ ఒక కైండ్ ఆఫ్ విజ్డమ్ ట్రీ లాగా ఉండేదాన్ని. అక్కడ కూర్చొని 41 days రెగ్యులర్ 1 మండల చెప్పేసేదాన్ని అక్కడ. ఓకే. ట్రైన్ చేసేసాను, ధ్యానం చెప్పేదాన్ని అక్కడ. ఆఫ్టర్ 41 days ఆల్ సోల్స్ లైక్ ఇట్స్ బర్డ్స్ లాగా ఇట్లా జస్ట్ ఓకే. రెక్కలు వచ్చినప్పుడు అన్నీ ఎంత హ్యాపీగా ఏంజిల్స్ ఎలా మూవ్ అవుతాయి, లైక్ ఎర్త్ బౌండ్ సోల్స్. కరెక్ట్, అట్లా మూవ్ అయిపోయింది. మిమ్మల్ని ఫిజికల్ గా ధ్యాన ప్రచారం చేయనియట్లేదని చెప్పేసి హాస్టల్ గానే ధ్యాన ప్రచారం. దట్ ఈస్ మై బెస్ట్ అండ్ థ్యాంక్స్ టు రాంపా మాస్టర్. నేను ఇలాంటిది ఫస్ట్ టైం వింటున్నా. ప్రతి జర్నీలో కూడా మెనీ మాస్టర్స్ అందరితో కనెక్ట్ అవ్వడము అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు అండ్ ఎస్పెషల్లీ అందరికన్నా ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది ద సూపర్ హీరో పత్రి సార్. ఎందుకు? జస్ట్ బికాస్ ఆఫ్ పత్రి సార్ ఇంత అద్భుతమైన లోకం, ఒక మరో ప్రపంచం, అది ద రియల్ వరల్డ్ వేర్ వీఆర్ ఫ్రమ్, అంతే కదా. ద సోర్స్ని ఎక్కడైతే మనం కనెక్ట్ అయిపోతున్నామో అది ఉంది అని తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని, ఒక అద్భుతమైన టూల్ని, ధ్యానాన్ని పరిచయం చేసి ఇంకా ఏముంటుంది చెప్పు ఆనంద్, అంతే కదా. ఆ బ్లిస్ని అయితే నిజంగా అంటే ఆ గ్రాటిట్యూడ్ని ఎంత అంటే ఆయనతో ఎంత కనెక్ట్ అయిపోయి చెప్పుకున్నా కూడా తక్కువ అనిపిస్తుంది. సో హీఈస్ ద రియల్ హీరో ఆల్వేస్ ఫర్ మీ అండ్ థ్యాంక్ యూ, లవ్ యూ పత్రి సార్ ఆల్వేస్. అండ్ థ్యాంక్స్ టు పత్రి మేడం ఆల్సో, సచ్ ఎ వండర్ఫుల్ లేడీ. సో రియలీ సచ్ ఎ వండర్ఫుల్ లేడీ. ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఇద్దరి నుంచి చాలా చాలా నేర్చుకోవచ్చు. గ్రేట్. ఇంట్యూషన్ అనే దాని గురించి మీ మ్యారేజ్ డెసిషన్లో మీ ఇంట్యూషన్ని ఫాలో అయ్యాను అని చెప్పేసి ఇంట్యూషన్ గురించి చెప్పారు. థర్డ్ ఎక్స్పీరియన్స్ చెప్పారు, ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఎంటీనెస్ని 11 days ప్రాసెస్లో మహావతార్ బాబాజీ నుంచి, అట్ ది సేమ్ టైం ఇద్దరు మాస్టర్స్ ఏంజలినా డాన్విన్ వీరి నుంచి మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ఎంటీనెస్ గురించి చెప్పారు. 1000 రూపాయల జీతాన్ని వదిలేసి ఏ జీతమో లేని స్పిరిచువల్ ఇండియాకు ఇప్పుడు డిజైనర్గా వర్క్ చేస్తున్నారు. సంపాదించేటప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలన్నటువంటి ఆలోచన ఎవరికైనా సర్వసాధారణంగా ఉంటుంది. ఉన్న జాబ్ను వదిలేసి ఏ డబ్బులు రాని డిజైనింగ్ ఎందుకు ఎంచుకున్నారు మీరు? ఫస్ట్ ఆనంద్, ఈ జర్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉండింది నాది అంటే, చూడు చాలా హ్యాపీగా సాగిపోతున్న లైఫ్లో ఫస్ట్ ధ్యానం తెలుసుకున్నాను. ధ్యానం నుంచి ఇన్నర్ హ్యాపీనెస్ ఏంటి అనేది తెలుసుకున్నాను, వాట్ ఐ యామ్ అనేది, అంతే కదా. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆనంద్, ఇది తెలుసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత బికాస్ ఆఫ్ ది థింగ్స్, అంతే కదా, మనము కొన్ని మన స్టెప్స్ అనేటివి వేయాల్సింది వస్తుంది. అట్లా నేనేం చేశాను అనేసానంటే, జాబ్ న్యాచురల్గా MBA అయిపోయింది. అది కూడా ప్రతిదీ నాది లైఫ్ ఏది తీసుకున్నా సరే ధ్యానంతోనే ముడిపడి ఉండింది. ఇంటర్వ్యూ దగ్గర నుంచి మొదలుకుంటే, జాబ్ దగ్గర నుంచి, పెళ్ళి దగ్గర నుంచి, ఇప్పుడు చేస్తున్న ప్రజెంట్ వర్క్ కూడా అన్నీ దీంతోనే ముడిపడిపోయాయి. ఎంత బ్యూటిఫుల్ డిజైన్ అంటే, అట్లా జాబ్ నేను ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో, జాబ్లోకి వెళ్ళానో, అక్కడ మెనీ పీపుల్ ఉంటారు, చాలామంది ఉంటారు, అంతే కదా ఆనంద్. సో దట్ బిఫోర్ మెడిటేషన్ ఇట్స్ అ డిఫరెంట్ లైఫ్. వన్స్ యు ఆర్ విత్ ఇన్ మెడిటేషన్ ద లైఫ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. కానీ ఏం జరుగుతుందంటే, మనకు తెలుసుకుంటూ ఉంటాం, అన్నీ విట్నెస్ చేస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ప్రాపంచికం అనేది ఉంటుంది. ఇక్కడ నేను చెప్పాలనుకునే విషయం ఏంటి అంటే, మనం ఎంతవరకు ఎప్పుడూ దాంట్లో సోక్ అవుతూ ఉండాలి ఆ ఎనర్జీస్లో, అప్పుడు మాత్రమే మనం ఆల్వేస్ ఆ కనెక్టివిటీలో ఉండగలుగుతాం. మనం ఇక్కడ ఒక చిన్నది చెప్తాను నేను. శూన్య బుక్ ఉంది కదా, అది హనుమాన్జీ మొత్తం గైడ్ చేసింది. ఆ పుస్తకంలో ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ, అందరూ చాలా బాగా ధ్యానానికి కనెక్ట్ అయిపోయి, ఎప్పుడు మంచి వైబ్స్లో, ప్రజెన్స్లో అంతా చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అయితే ఆ గ్రూప్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తుంటారంటే, న్యాచురల్గా మనకున్న నైజం ఏంటి, ప్రపంచకంలో ఎప్పుడో ఒక దగ్గరికి ఏదో ఒక విషయం అవసరం పడి వెళ్తూ ఉంటాం కదా, అలా వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రాపంచికంకి లోబడి అక్కడ ఉన్నటువంటి వైబ్స్ని, అలాంటి కైండ్ ఆఫ్ వైబ్స్ని వాళ్ళకి తెలియకుండానే తీసుకొని వచ్చేస్తారు. ఆ తెలియకుండా తీసుకొని రావడం వల్ల ఏం జరిగిద్దంటే, మిగిలిన మాస్టర్స్, మిగిలిన వాళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళకి కూడా అదే ఎనర్జీస్ని ఎంబర్డ్ చేసుకుంటారు, వీళ్ళు కూడా దానికి లోబడిపోతూ ఉంటారు. సో ఎంత చేస్తున్నా కానీ దానికి రీచ్ అవ్వలేరు అనమాట, అంతే కదా. ఇప్పుడు మనం ఎవరమైనా సరే ఒక చిన్నది ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పారనుకో,
మంచి చెప్తే ఇమ్మీడియట్గా మైండ్ యాక్సెప్ట్ చేయదు. అవును. కానీ వేరే పలానా గ్రీన్ టీ తాగు నువ్వు వెయిట్ లాస్ అవుతావు అనగానే ఫారెన్ ఇన్స్టలేషన్స్, దోస్ ఆర్ ఆల్ కాల్డ్ లైక్ ఫారెన్ ఇన్స్టలేషన్స్, ఇమీడియట్గా మనం క్యాచప్ చేసేస్తుంది మైండ్. అట్లా ఇక్కడ కూడా వాళ్ళు ఆ గ్రూప్ హెడ్ ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే ఆ ప్రాపంచికానికి లోబడిపోయి అన్నిటిని తీసుకొని అదే కైండ్ ఆఫ్ ఎనర్జీస్ని మిగిలిన గ్రూప్కి అంతా కూడా స్ప్రెడ్ చేస్తారు. వీళ్ళందరూ కూడా దానికి లోబడిపోయి ఉంటారు. అది ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే హనుమాన్ వచ్చి ఇలా జరుగుతుంది అని అన్నప్పుడు అప్పుడు చెప్తారనమాట, నో ఎంత ప్రాపంచికంలో ఉన్నా నువ్వు ఆల్వేస్ ఈ వైబ్స్లోనే సోక్ అవుతూ ఉండాలి. నువ్వు దీంట్లో ఎంతసేపు ఉంటే అంత ముందుకు నువ్వు ప్రయాణం చేయగలుగుతూ ఉంటావు. నా దగ్గర కూడా అదే జరిగింది. నేను ఆల్వేస్ అంతకుముందు ధ్యానంలోనే ఉన్నాను కాబట్టి నాకు బయట ప్రాపంచికం అనేది తెలియలేదు. కాబట్టి ఎప్పుడైతే నేను జాబు ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత నా ఎనర్జీస్ మొత్తం కూడా చుట్టూతో ఉన్నటువంటి ప్రతి ఎనర్జీస్ కూడా నన్ను దానికి లోబడేలాగా చేసింది. నన్ను ఒకటి అన్నిటికన్నా ఏంటి, నేను నాకు కొద్దో గొప్ప ధ్యానం తెలుసు కాబట్టి, నాకు ప్యాషన్ కాబట్టి నేను చేసే వర్క్ ఎప్పుడూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేశాను అక్కడ. ఓకే. ప్రతి వర్క్ని కూడా చాలా అంటే చాలా బెస్ట్గా ప్రజెంట్ చేసేదాన్ని. అండ్ అక్కడ నాకున్న ప్యాషన్ అది. కానీ ఎప్పుడైతే నేను వర్క్ని ఇంకా నేను ఇది చాలు చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి లోపల నుంచి ఒక రైట్ వాయిస్ అనేది వస్తుంది, దిస్ ఈజ్ ఎనఫ్ ఇక్కడ అని నేను తెలుసుకున్నాను. ద మూమెంట్ ఇమీడియట్లీ ఐ జస్ట్ క్విట్ మై జాబ్. ఏం అనిపించలేదా అంటే అన్ని వేల రూపాయల జీతాన్ని వదిలేస్తుంటే? లేదా ఆనంద్, ఏం అనిపించలేదు. మరి వేణుగోపాల్ రెడ్డి గారు ఏమనలేదా? వాళ్ళే నాకు గైడ్ చేశారు. నేను కాల్ చేశాను ఇమీడియట్గా. కాల్ చేసేసి జస్ట్ నేను ఇంకా జాబ్ని క్విట్ చేసేద్దాం అనుకుంటున్నాను, అది ఎందుకో ఇంకా నాకు అవ్వట్లేదు అనిపిస్తుంది అని చెప్పేశాను. అంతే. 9 o'clock ఆఫీస్ అయితే 9:10కి వెళ్ళాను, 9:06 or 9:10కి వెళ్ళాను. 9:15కి అంతా డెసిషన్ అయిపోయింది, రిజిగ్నేషన్ పంపించేసేసాను అప్పటికప్పుడే. వాళ్ళకి ఫోన్ చేశాను ఇమీడియట్గా. ఈజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ అనమాట, కర్ణాటక అక్కడ హాస్పిటల్లోనే ఇక్కడ ఉన్నారు, బళ్ళారిలోను. సో అప్పటికి నేను ఫోన్ చేసి ఇట్లా నాకు అనిపించేస్తుంది, ఇంకెందుకు అవ్వట్లేదు లోపల నుంచి, చెయ్యాలి ఇది చాలు అనేసి అని ఒక ఇది వస్తుంది నాకు. అంటే ఒకటమ్మా, నీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చేసేసి అంతే. ఇప్పటి వరకు ఇంకా నేనైనా కనీసము ఎప్పుడైనా, బికాజ్ మనము ఫిజికాలిటీలో ఉన్నప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, ప్రపంచకంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు అవి వస్తూ వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైనా అట్లా వచ్చినప్పుడు అరే నేను చేయాల్సిందేమో అనేసి అని అనిపించేది. ఎప్పుడు నేను స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ని అది ఈ వర్క్లోకి రాకముందు, ఈ మధ్యలో గ్యాప్ పీరియడ్ ఏదైతే, కానీ ఆ మధ్యలోనే నాకు రకరకాలైన అనుభవాలు, రకరకాలైన ఎక్స్పీరియన్సెస్ ప్రతిదీ తెలుసుకోవడం జరిగింది. వండర్ఫుల్ జర్నీ. ఆ మిడిల్ పాత్ అంతా కూడా నేను చాలా బాగా యూజ్ చేసుకున్నాను. ఇద్దరు కూడా భలే ఉన్నారు. మీరేమైనా మానేస్తా అంటే ఆయన ఏమో నీకేమనిపిస్తే అది చేసేయని చెప్పేసి, అదేమన్నా నోబెల్ బహుమతి ఏమన్నా తీసేసుకోని చెప్పడానికి. అయితే ఇక్కడ అంత మంచి జాబ్ని మీరు అడిగారు కదా, అంత మంచిగా ఇలా మీరు వదిలేసినాక మీకు ఏం అనిపించలేదా అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే నేను చెప్పానో, ఏదైతే మనము అందరు ఆ మూలంతో కనెక్ట్ అయిపోయినప్పుడు ఆ లోపల నుంచి వర్క్ చేస్తూ ఉంటాం కదా, ఆ ఎనర్జీ అందరికీ స్ప్రెడ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఓకే, వి కనెక్ట్ విత్ ఎవ్రీథింగ్. కరెక్ట్. సో ఆ హ్యాపీనెస్ అనేది అల్టిమేట్. ఆ డిజైనింగ్ ఏమీ తెలియదు నిజంగా. అక్కడన్నా కనీసము లేఅవుట్స్ ఇట్లా చేయాలి, ఇలా పెట్టుకోవాలి అని, ప్రాజెక్ట్ ఎలా తీసుకెళ్ళాలి, నేను అంత ప్రాజెక్ట్ లీడ్ అనమాట. అండ్ ప్రతిదానికి ఎట్లా స్కెచ్ వేయాలి, ఆ డిజైన్ ఎట్లా ప్రజెంట్ చేయాలి, అండ్ వండర్ఫుల్ అవార్డ్స్ కూడా అందరి దగ్గర నుంచి, కార్నెల్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్, అండ్ రతన్ టాటా గారి దగ్గర నుంచి, చాలా మంది దగ్గర నుంచి మంచి కాంప్లిమెంట్స్ అన్నీ వచ్చాయి. కానీ అది టెంపరీ హ్యాపీనెస్ అనిపించేది ఆనంద్, అక్కడ తెలిసిపోతూ ఉండేది. ఇక్కడ మాత్రం అట్లేం లేదు. ఎనీథింగ్ వాట్ ఎవర్ స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ ఈరోజు ఇది చేస్తాను అని కానీ ఏది మైండ్లో ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ కనెక్ట్ అయిపోయిన తర్వాత లోపల నుంచి వచ్చే ఆ డిజైనింగ్ ఏదైనా అవ్వచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని నేను ఎంజాయ్ చేస్తాను. అసలు ఎంత పర్ఫెక్ట్గా సింక్రానిసిటీ జరిగిందో చూడు. అంతవరకు డిజైనర్ వేణు ఉన్నాడు, డిజైనర్ వేణు బాడీ వెకెట్ చేయడం ఏంటి, కరెక్ట్. మీరు జాబ్ రిజైన్ చేయాలనిపించి మీకు జాబ్ రిజైన్ చేసేసి మీరు డిజైనర్గా దీంట్లోకి యాడ్ అవ్వడం ఏంటి, సైమల్టేనియస్గా అన్ని చర్యలు ఒకటేసారి జరుగుతున్నాయి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. మీరు ఆ ఇంట్యూషన్ని ఫాలో అవ్వకపోతే ఆ జాబ్ని రిజైన్ చేయడం కూడా కష్టం. కరెక్ట్. నెసెసిటీ ఉంటుంది కదా, నీడ్స్ ఉంటాయి, అవసరాలకి మనం కంపల్సరీగా జాబ్ చేయాలనే అనిపిస్తూ ఉంటుంది లాజికల్గా ఆలోచిస్తే. కానీ ఎంతో ఇంట్యూటివ్గా ఉంటే తప్ప ఆ స్టెప్ మనం తీసుకోవడానికి కుదరదు. అక్కడ నేను చేసేటప్పుడు వచ్చిన మనీ అనేది నాకు ఫిజికల్ టెంపరీ జాయిన్ ఇచ్చింది ఆనంద్. అన్యాచురల్ థింగ్స్ని అవసరాలకి ఉపయోగించుకునేదాన్ని.
కానీ ఇక్కడ ఏమీ లేకపోయినా కూడా ది అల్టిమేట్ హ్యాపీనెస్, సోల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సోల్ సాటిస్ఫై చాలా. అండ్ ఇంత మంచి జాబ్ చేస్తున్నామా, ఇంత మంచి వర్క్, ఆ లోపల నుంచి వచ్చే ఆ కంటెంట్మెంట్ ఉంటుంది కదా, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. డిజైనింగ్ కూడా చాలా చాలా వేరియేషన్ వచ్చేసింది. థ్యాంక్ యూ. ఈరోజు సృజనారెడ్డి అంటే తెలియకోకుండా అయిపోయింది, తెలియని మాస్టర్ లాగా అయిపోయింది ఎంటైర్ పిఎస్ఎస్ఎం కమ్యూనిటీలో. మెయిన్గా ఫస్ట్ నుంచి ఆ మెహదీపట్నం ఏరియాతో ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది మీకు. అవును. చాలామంది మనకు దగ్గరగా ఉంటారు. అట్లా మీకు దగ్గరగా ఉన్న పీపుల్ ఎవరు మెహదీపట్నం? దగ్గరగా ఉన్న వాళ్ళు అనేసి అంటే స్పిరిచువల్ ఇండియాలో ఉన్న సాయి కుమార్ రెడ్డి గారు. ఓకే, ఆయన గురించి చెప్పండి మీ మాటల్లో. ఆ సాయి కుమార్ రెడ్డి సార్ అనేసారు అంటే ఈజ్ అ వండర్ఫుల్ ఏమంటారు, వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ ఫర్ స్పిరిచువల్ ఇండియా. అండ్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్, వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ కూడా. అండ్ సార్ కూడా ఎంత బూస్టప్ అంటే ప్రతిదాన్ని కూడా ఏదైనా సరే ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది ఏంటి అంటే ఆనంద్, ఇది చేస్తామమ్మా, అవుతుంది అంతే, అయిపోతుంది, మనం ఇలా చేద్దాం, అంతేగాని ఇది ఇప్పుడు అవ్వదేమో, ఇది ఇలాంటి కైండ్ ఆఫ్ నేచర్ ఉండదు. అండ్ హీఈస్ ఆల్వేస్ సపోర్టివ్, ఆల్వేస్ ఎంకరేజ్. మీరు భవిష్యత్తులో చేయబోయేటువంటి ప్రణాళిక కార్యక్రమాలు అనేసానంటే ఇంకా నేను క్రియేటివ్ సైడ్ అవ్వచ్చు, ఇంకా చాలా చాలా మంచి బుక్స్, స్పిరిచువల్ బుక్స్ చేస్తున్నాము. అండ్ ఇంకా కూడా కొన్ని రీడిజైన్ చేసిన కొన్ని బుక్స్ ఉన్నాయి, వెబ్సైట్స్. అండ్ క్రియేటివ్గా డిజిటల్ మీడియాలోకి ఎంటర్ అవ్వాలి. సో దాని త్రూగా వ్యాస్ట్గా వెళ్ళిపోవాలి. అండ్ వీటన్నిటికన్నా అల్టిమేట్ గోల్ ఒకటి ఉంది ఆనంద్, అదేంటి అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా మా ఇద్దరికి కూడా ఫస్ట్ నుంచి ఉండింది ఏంటంటే వీ హ్యావ్ టు బిల్డ్ అ వండర్ఫుల్ ఆశ్రమ్, ఒక మంచి ఆశ్రమం పెట్టాలనుకుంటాం. అండ్ అది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎంత బెస్ట్గా అంటే ఇప్పుడు నాకు ఏదైతే నేను ఇందాక మీకు చెప్పినప్పుడు బాబాజీ త్రూగా నేను చెప్తున్నప్పుడు నాకు కొన్ని ఇక్కడ ఒక చిన్నది మెన్షన్ చేయాలి. మనం ఏదైతే నేను ఆ జెమెట్రికల్ ఫార్మేషన్స్ అని చెప్తుంటామో అవి ఎలా ఒక చిన్న గ్లిమ్స్ చెప్తా ఎలా ఉంటాయి అనేది. ఇప్పుడు మనం చిన్నప్పుడు స్కేల్ పెట్టేసి ఇలా టర్న్ చేస్తూ ఉంటే కొన్ని కైండ్ ఆఫ్ ఫార్మేషన్స్ వస్తాయి కదా, అలాంటి కైండ్ ఆఫ్ జెమెట్రికల్ థింగ్స్తోని నాకు కొన్ని విజన్స్ వస్తూ ఉంటాయి. ఆశ్రమంలో ఉన్నప్పుడు ఇలాంటివి ప్రజెంట్ చేయాలి. సో ఇన్ ద ఫ్యూచర్ దిస్ విల్ బి గోయింగ్ టు హెల్ప్ ఫర్ ఎవ్రీ వన్ ఆన్ ది ప్లానెట్ ఎర్త్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అది ఒక ది బెస్ట్ ప్లేస్ అవుతుంది, లైక్ స్పిరిచువల్ యూనివర్స్ లాగా. అక్కడికి వచ్చిన వాళ్ళది అంత బ్యూటిఫుల్గా చెయ్యాలనేది నా యొక్క డ్రీమ్. అది డెఫినెట్గా చేసి తీరుతాము. దానికి వీఆర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. అండ్ మీరు చదివిన బుక్స్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన బుక్? నన్ను ఫస్ట్ ప్రభావితం చేసిన బుక్ వచ్చేసి ఇది మన రంపా మాస్టర్ది, లోప్సాంగ్ రంపా మాస్టర్ది, మరణం లేని మీరు. ఓకే. సైన్స్ పరంగా తెలుసుకోవాలి. ఇప్పుడు అప్పటి వరకు మనకి ఏమీ తెలీదు ఫిజికల్ సిస్టమ్ గురించి, కానీ ఒక ఎత్రిక్ అంటే ఏంటి, ఆరా అంటే ఏంటి, చక్రాస్ అంటే ఏంటి, ఇవేమీ తెలీదు, అంతే కదా. ఇప్పుడు వన్స్ యూ నో ది సిస్టమ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, దెన్ ఆటోమేటికల్లీ యూ వుడ్ బి ఏబుల్ టు నో యువర్ హయ్యర్ సెల్ఫ్. కరెక్ట్, అంతే కదా. అవును. అండ్ మన యొక్క ఫిజికల్ సెన్సెస్ కూడా అక్కడ నేను చూసినప్పుడు ఎత్రిక్ అయినా సరే ఆ కలర్స్ ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని, ఎలా ఉంటుంది, ఎలా వాళ్ళు చెప్పినట్టుగా ఆరా ఎలా కనిపిస్తుంది, అట్లా అవన్నీ కూడా నన్ను చాలా బాగా ప్రభావితం చేసింది. ఎక్స్పెరిమెంట్స్ చేశాను. గ్రేట్. అండ్ ఫైనల్గా మీరు వేణుగోపాల్ రెడ్డి గారు కానీ మీరు కానీ ట్రిప్స్కి మీరు వెళ్తుంటారు, ప్యాషన్ కూడా మీకు, లాంగ్ డ్రైవ్. సో మీ టూర్లో ఒకసారి మీ స్కై డైవింగ్ గురించి చూశాను. థియరిటికల్గా నేను ఆత్మను, నాకు మరణం లేదు అని థియరిటికల్గా చెప్పడం వేరు, దీన్నే అడ్వెంచర్ చేయడం వేరు. ఇది థియరీ చెప్పడం, అడ్వెంచర్ చేయడం ప్రాక్టికల్. సో మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు బంగీ జంప్, స్కై డైవింగ్, మీరు చేసిన ఈ అడ్వెంచర్, ఆ సాహస కృత్యాలన్నీ చూపించారు. సో మొదటగా ఫస్ట్ అంటే అంత హై ప్లేస్ నుంచి స్కై డైవింగ్, ముఖ్యంగా ఆ ప్లేస్ నుంచి అది దూకేటప్పుడు ఆ ఫియర్ కానీ లేకపోతే చనిపోతాం అన్నటువంటి ఆలోచన కానీ ఏం రాలేదా? సో స్కై డైవింగ్కి వచ్చేటప్పటికి ఆనంద్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్లో ఒక ఎగ్జైట్మెంట్. ఎందుకనంటే ఎప్పుడు కూడా మనము బర్డ్ అనేది ఫ్లై అవుతూ ఉంటుంది, కరెక్ట్ కదా, అది హ్యాపీగా ఆనందంగా విహరిస్తూ ఉన్నప్పుడు
మనం ఇక్కడ చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, అరే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఒకసారి దాన్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనేది అవును. కదా. అట్లా మేము వెళ్తున్న దాంట్లో ఫ్లైట్లో అనమాట, దాంట్లో హెలికాప్టర్లో తీసుకెళ్తున్నారు. 15,000 అబోవ్ ఆ పైనకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి స్కై డైవ్ అవుతాం, ఫాల్ అవుతాం అనమాట మనం. అండ్ ఆ పైనకి వెళ్ళిన తర్వాత జంప్ చేయాలి కదా ఆనంద్, అండ్ జంప్ చేసేటప్పటికి ఈజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే మనం ఇమీడియట్గా ఫాల్ అవ్వగానే పడిపోము అక్కడ, జస్ట్ బికాజ్ ఆఫ్ గ్రావిటీ ఫోర్స్. అవును. అక్కడ మనము ఉండదు కాబట్టి జంప్ చేసిన తర్వాత ఆ పైనుంచి మొత్తం సరౌండింగ్ అంతా చూస్తున్నప్పుడు ఆ ప్లానెట్ ఎర్త్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది తెలుసా ఆనంద్, ఇట్లా కర్వ్గా మనం చూస్తుంటాం కదా, అవును, ఎట్లా ఉంటుందో అలా కనిపిస్తుంటుంది. ఇంతేనా, ఇంతలోనేనా మనం ఉండింది? కిందికి వస్తే ఎన్ని రకాలైన, అంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగింది చెప్తున్నా నేను, వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ అనేది. ఇంత పెద్ద ప్లానెట్ ఇంత చిన్న దాంట్లో ఇంతగానం రప్చర్ చేసుకుంటున్నామా మనము? అదర్వైజ్ ఒక బర్డ్ లాగా ఉండి పైనుంచి వ్యూ విట్నెస్ చేస్తుంటే ఎంత బాగుంది అనిపించేసింది. మీకు ఫియర్ ఏం అనిపించలేదా? అస్సలు అనిపించలే. ఓకే. ఫియర్ అస్సలు అనిపించలే. క్లౌడ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ క్లౌడ్ ఎలా మనం ఫీల్ అవుతాం కదా, నౌ వీఆర్ ఎంటరింగ్ టు ది క్లౌడ్ అని చెప్పేసి, క్లౌడ్లోకి వెళ్ళడము అండ్ అక్కడ 2 సీస్ని చూస్తూ ఉండడము. సౌత్ ఆఫ్రికా, ఓకే, మోజల్ బేలో ఇది జరిగింది. ఓకే. అట్లా ఫియర్ అస్సలు అనిపించలేదు. అండ్ బంగీ జంప్కి వచ్చేటప్పటికి కూడా బంజీ వరల్డ్లోనే ఇంకా అసలుకి హయ్యెస్ట్ అనమాట అది, ఆ బంజీ. సో బంజీకి వెళ్తున్నప్పుడు మాతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ వస్తున్నారు. అయితే బంజీ జరుగుతున్నప్పుడు ముందు అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఫామ్ ఫిల్ చేయడము, మేమందరం కలిసి ట్రావెల్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది ఏం జరిగినా కానీ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్, అంటే ఇంకా పోయినా కానీ పోయినట్లే. అట్లా పోయిన వాళ్ళు కూడా ఉన్నారా? వి హర్డ్, ఓకే, అట్లా ఉంది అని చెప్పేసి. అప్పుడు ఏం జరిగిందంటే మేము వెళ్తున్నాం, మాతో పాటు ఇంకా వేరే వాళ్ళు, ఒక ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే, ఒక 2 తమిళ్ వాళ్ళు ఉన్నారనమాట. మేము నడుస్తుంటే ఆనంద్ అసలు కింద సీ ఎంత కనిపిస్తుంది అనేసి అని అంటే, ఆ బ్రిడ్జ్ కొంచెం వరకు, అంటే స్టార్టింగ్లో కొంత ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఒక బ్రిడ్జ్ వేసింది అనమాట. మనం బంజీ చేసే ఆ ప్లేస్కి వెళ్ళాలంటే మనం ఒక 1/2 కిలోమీటర్ అట్లా ట్రావెల్ చేయాలి. అండ్ వాళ్ళు ఇచ్చిన కిట్ మొత్తం మనమే తీసుకొని వెళ్ళాలి. అట్లా వెళ్తున్నప్పుడు ఆ ఇద్దరు వాళ్ళు మాట్లాడుకొని కింద చూస్తూ ఉంటే, ఆ బ్రిడ్జ్ మీద నుంచి కనీసం మనం కొంచెం ఇలా కిందికి చూస్తేనే ఒక టైప్ ఆఫ్ ఫియర్ అనమాట. మై గాడ్, ఇప్పుడు ఇదే ఇంత కనిపిస్తుంది అంటే మనం అక్కడ ఇంకెంత జంప్ చేసి ఎలా అవుతుందో అని చెప్పి అట్లానే వెళ్తున్నాము. ఇవన్నీ చాలా బాగా అనిపిస్తున్నాయి. ఒక కైండ్ ఆఫ్ ఫియర్ ఫిజికల్ సిస్టంలో ఒక ఫియర్ వస్తూ ఉంది, అండ్ ఒక తెలియని ఎగ్జైట్మెంట్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సచ్ ఏ వండర్ఫుల్, అసలు ఇంకా ఫుల్ ఆఫ్ మ్యూజిక్ అనమాట వాళ్ళందరూ, అండ్ ఫుల్ చియరప్గా ఉన్నారు అసలు వాళ్ళంతా. అండ్ ఉన్న తర్వాతకి చలో కమాన్ 1 by 1 అని అంటున్నారు. అండ్ మై నెంబర్, ఎవరెవరిది నెంబర్ ఎవరికి కావాలో సెలెక్ట్ చేసి, అంటే సెలెక్ట్ లాగా ఇచ్చేస్తారు అంతే, అక్కడ కార్డ్స్ ఉంటాయి తీసేసుకోవడం మనం. వాళ్ళు వచ్చి ఇద్దరిని ప్రిపేర్ చేస్తూ ఉంటారు, ఆ డ్రెస్ అంతా సెట్ చేసి దానికి కావాల్సిన బెల్ట్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు. అట్లా బ్యాక్ వచ్చి అక్కడికి రాగానే ఫస్ట్ నెంబర్ వచ్చేసి వేణుగారిది, 3rd నెంబర్ నాది. ఇది తీసేసి 3rd నెంబర్ ఇమీడియట్గా, ఇంకా డిలే చేయదలుచుకోలే. ఎందుకంటే ఎప్పుడైతే మనము అడ్వెంచర్స్ చేసేటప్పుడు ఉండాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఆనంద్, ఇమీడియట్ దూకేసేయాలి. ఏదైతే చేయాలనుకుంటున్నామో చేసేసేయాలి. చేయకపోతే ఏమవుతుంది తెలుసా, బ్రెయిన్ నుంచి కొన్ని కాంపోనెంట్స్ మనకి ఎప్పుడు లోపలికి వేస్తూ ఉంటాయి. ఫియర్ వస్తూ ఉంటుంది, జరకు వస్తుంటుంది, మెనీ థింగ్స్ని మనం ఇందాక చెప్పాను కదా, ఫారెన్ ఇన్స్టలేషన్స్ అట్లాంటివి ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అప్పుడు మనం దాన్ని ఎంజాయ్ చేయలేం. అందుకే ఏం చేయాలంటే, ఎప్పుడైనా ఏదైనా చేయాలనుకుంటే పత్రిసారి చెప్పినట్టు జంప్ అయిపోవాలి ముందు, అంతే. అది ఒక్కటి చాలా ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. అండ్ దానికి తోడు వేణుగారు ముందు జంప్ చేస్తున్నప్పుడు హీస్ లైక్ ఈగల్ అనమాట. ఆయనకి ఫస్ట్ నుంచి ఈగల్ అంటే చాలా ఇష్టం. అందుకే మీరు ఎప్పుడైనా వాట్సాప్ ప్రొఫైల్ ఏది చూసినా సరే ఈగల్ పెట్టుకుంటూ ఉంటారు. కరెక్ట్. సో అసలు నాకు ఆ పోస్చర్ అదంతా చూసినప్పుడు, ఒక్కటేసారి జంప్ చేసినప్పుడు వావ్ అన్న ఫీలింగ్ వచ్చేసి ఇంకా నేను మిగిలినది ఏమి రానివ్వలేదు ఆనంద్. అందరూ మాట్లాడుతున్నారు, అందరిని విట్నెస్ చేస్తున్నా, అమ్మా జంప్ చేస్తామా వద్దా అని కొంతమంది మన గ్రూప్లో వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ నేను అదేమి తీసుకోలే. ఇక్కడ నుంచి జస్ట్ అంత డిస్టెన్స్ ఉంటుంది. కమ్ అనగానే లైక్ పెంగ్విన్ ఎలా జంప్ చేస్తుంది అట్లా 2 steps జంప్ చేశాను. ఇట్లా జంప్ చేసినాక అక్కడికి రాగానే అందరు ఏంటి అంటే 1 2 3 చెప్తారనమాట. 3 చెప్పినాక పుష్ చేస్తారు ఎవరైనా జంప్ చేయకపోతే. ఆర్ యూ రెడీ అనేసి అని అడిగి, ఇఫ్ దే ఆర్ నాట్ రెడీ వీళ్ళు 3 చెప్పి 4 చెప్పి మెల్లిగా వాళ్ళని చూస్తారు, వాళ్ళ కండిషన్ని బట్టి పుష్ చేస్తారు. నాకు అది ఇష్టం లేదు, ఎందుకంటే ఐ మై సెల్ఫ్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ దట్. ఓకే. అందుకనేసి ఏదేమన్నా కానీ
3 చెప్పగానే మాత్రం ఇమ్మీడియట్గా జంప్ అయిపోవాలి. ఓకే. నేను ఫస్ట్ దూకేసేయాలి అంతే. ఆ దూకినప్పుడు ఆనంద్ అసలుకి ఒకానొక ప్లేస్లోకి వెళ్ళినాక మనము ఆ రెండిటికి అంటే మన న్యాచురల్గా ఫిజికల్ సిస్టమ్కి అండ్ మన ఆ సోల్ ఇట్లా బౌన్స్ అవుతున్నప్పుడు ఇట్లా 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 కొట్టుకుంటే చూడు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. అండ్ ఎదురుగా ఉన్న ఆ వ్యాలీస్, వెనక సైడ్ నుంచి సీ కనిపిస్తుంది, చిన్నగా ఇంత కనిపిస్తుంది ఇట్లా డైవ్కి ఇట్లా కొట్టినప్పుడు. ఓకే. అసలు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఇలానే రిలీజ్ అయిపోయి ఫిజికల్గా ఇలానే రిలీజ్ అయిపోయి ఇట్లానే ఎక్స్పీరియన్స్ అవుతుందేమో అన్నట్టుగా అనిపించింది. ఓకే. దాని తర్వాతకి వచ్చేసిన తర్వాత గంగం సాంగ్ ఉంటుంది కదా, వాటికి అందరం కలిసి డాన్స్ చేసాం. సచ్ ఎ వండర్ఫుల్ జర్నీ. ఎన్ని కంట్రీస్ తిరిగారు మీరు? ఒక 10 to 12 దాకా అయ్యి ఉంటుంది. హౌ ఈజ్ యువర్ లైఫ్ టోటల్లీ? Totally, I'm with the source. It's going very beautiful and a bliss moments always. ఫైనల్గా పిఎంసి ప్రేక్షకులకు మేము మెసేజ్. పిఎంసి ప్రేక్షకులకి అండ్ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, ఆల్వేస్ జస్ట్ నో యు ఆర్ ఫార్మ్లెస్ అండ్ బీ విత్ ద స్పిరిట్. గో విదిన్, బీ విత్ దట్ ఎంప్టీనెస్ అండ్ లైట్. దట్ ఈస్ ద అల్టిమేట్ స్థితి. సో ఆల్వేస్ బీ విత్ ద స్పిరిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Anand. Thank you so much. And thanks to PMC, thanks to everyone. I feel so happy to share all my experience. Thank you, Anand. Thank you so much. Once again, thanks to Patri sir and everyone, all the masters. Thank you. సో ఈరోజు స్పిరిచువల్ జర్నీ ఎంత అద్భుతంగా, ఎంత విజ్ఞానాన్ని మనం తీసుకున్నామో లెక్కే లేదు. శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు అంటేనే జ్ఞానానికి పరాకాష్ట. వారి సతీమణి శ్రీమతి సృజనారెడ్డి గారు, వారి యొక్క విశేషమైనటువంటి స్పిరిచువల్ జర్నీని మనం వారి మాటల్లో తెలుసుకున్నాం. ఇదంతా కూడా ఒక బేసిక్ ఇంట్రడక్షనే. ఒక్కొక్క దాంట్లో నుంచి ఇంట్యూషన్ సంబంధించిన ఒక ఎక్స్పీరియన్స్, థర్డ్ ఐ సంబంధించిన ఒక ఎక్స్పీరియన్స్, యాస్ట్రల్ ట్రావెల్ సంబంధించిన ఒక ఎక్స్పీరియన్స్, ఎంప్టీనెస్ సంబంధించి ఒక ఎక్స్పీరియన్స్, ఫ్లో సంబంధించినటువంటి ఒక ఎక్స్పీరియన్స్, అడ్వెంచర్ సంబంధించిన ఒక ఎక్స్పీరియన్స్, బుక్ సంబంధించినటువంటి ఒక ఎక్స్పీరియన్స్, ఇలా ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే తీసుకున్నాం. కాలక్రమంలో తన బిగ్ పిక్చర్లో ఏదైతే ఉందో దానికి అలైన్ అవుతూ మరి ₹1000 సంపాదించేటువంటి జాబ్ని కూడా పక్కన పెట్టేసి తన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్కి కనెక్ట్ అయ్యి చక్కగా వారి యొక్క జీవితాన్ని ఎంతో పరమ అద్భుతంగా పండించుకుంటున్నారు. ఇద్దరు కలిసి లోక కళ్యాణం చేయడం అనేది మొట్టమొదటగా నేను చూసింది ఫుల్ ప్లెజర్గా డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి గారిని. వారిరువురిని నేను చూశాను పత్రి సార్, పత్రి మేడం తర్వాత మూడో కపుల్ని నేను వేణుగోపాల్ రెడ్డి గారిని, సృజనారెడ్డి గారిని చూస్తున్నాను. అది ఒక రేర్ కాంబినేషన్, రేర్గా జరుగుతుంటాయి అలా. ఎంతో సాధన, ఎంతో తపన, దాని వెనకాల ఒక కొన్ని సంవత్సరాల ఆ ప్రణాళిక ఉంటే తప్ప ఇవన్నీ ఈ భూమి మీద మేనిఫెస్ట్ అయ్యేటువంటి విషయాలు కాదు ఇవి. ఇద్దరు కలిసి ఈరోజు మనం చదివేటువంటి స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ అవ్వచ్చు, ఎన్నో రకాల బుక్స్ అవ్వచ్చు, వారి యొక్క ఎనర్జీతో అవన్నీ చక్కగా బయటకు వస్తున్నాయి. మరి ఇంత అద్భుతమైనటువంటి విజ్ఞానం, ఇది ఒక బేసిక్ ఇంట్రడక్షన్ ఇంటర్వ్యూ ఇది ఈరోజు మనం తెలుసుకున్నాం. మరి మున్ముందు అనేక ఎపిసోడ్స్లలో వారి యొక్క విజ్ఞానాన్ని ఒక్కొక్క టాపిక్ రూపంలో మనం అద్భుతంగా తెలుసుకుందాం. సో ఈరోజు స్పిరిచువల్ జర్నీ ప్రోగ్రాంలో ఈ అనుభవాల్ని మనం తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక మాస్టర్ యొక్క వారి స్పిరిచువల్ జర్నీని మనం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.